హలో గైస్, వెల్కమ్ టు ఆర్వీ ఎక్స్‌ప్లెయిన్స్. ఈ రోజు డ్రామాలో చాలా మంచి స్టోరీ ఉండబోతుంది. సో ఎక్కడికి వెళ్ళకుండా ఫుల్ వీడియో అయితే చూసేసేయండి. అలాగే నా ఎక్స్‌ప్లనేషన్ గనక నచ్చితే వీడియోని లైక్ చేసి ఒక కామెంట్ చేసేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా లేట్ చేయకుండా డ్రామాలోకి వెళ్ళిపోదాం. డ్రామా స్టార్టింగ్ లో మనకి ఇద్దరు సిస్టర్స్ ని చూపిస్తారు. ఈమె పేరు యానా. యాన్ ఫ్యామిలీ ట్రూ డాటర్ అన్నమాట. ఈమె పేరు జియా. యాన్ ఫ్యామిలీ ఫేక్ డాటర్ అయి ఉంటుంది. అక్కడ జియా వచ్చి యానాపై సడన్ గా చాకుతో దాడి చేస్తుంది. నువ్వు యాన్ ఫ్యామిలీ రియల్ డాటర్ అయితే నాకేంటి, ఇక్కడ మొత్తం నడిచేది నా కను సైగలతో అని కసితో ఆమెను పొడుస్తూ ఉంటుంది. బట్ యానా కూడా అదే చాకుతో జియాపై ఎదురుదాడి చేస్తుంది. దాంతో ఇద్దరు రక్త మడుగుల్లో అక్కడ కుప్పకూలి పడిపోతారు. అప్పుడు అక్కడికి మింగ్ లు కలిసి వస్తారు. వీళ్ళిద్దరు కింద పడి చావడం చూసి వాళ్ళిద్దరు ఆనందంతో నవ్వడం స్టార్ట్ చేస్తారు. దాంతో మనకు అర్థమవుతుంది ఇదంతా అక్కడున్న ఆ మింగ్ చేసిన ప్లాన్ అని. పైగా యాన్ ఫ్యామిలీకి లూ ఫ్యామిలీకి జరగాల్సిన పెళ్లి ఆల్రెడీ క్యాన్సిల్ అయిపోయాక కూడా లూ ఈ మింగ్ ని ఎందుకు పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడో జియాకి అస్సలు అర్థం కూడా కాదు. వాళ్ళిద్దరిని చూసి లూ వెటకారంగా మీరిద్దరు పెద్ద పిచ్చోళ్ళు కాకపోతే ఒకరినొకరు పొడుచుకొని చచ్చారు, ఇక యాన్ ఫ్యామిలీ పెత్తనం మొత్తం నా చేతుల్లోకి వస్తుంది అని అంటే మింగ్ ఇంకా దానికి ఆజ్యం పోస్తూ, మీకు ఓ విషయం తెలుసా, మీరు మీ అమ్మ నాన్న గురించి అస్సలు ఒక్కసారైనా ఆలోచించారా? మీ అమ్మ ఆల్రెడీ మెట్ల మీద నుంచి కింద పడిపోయింది. మీ నాన్న హాస్పిటల్లో లాస్ట్ స్టేజ్ లో ఉన్నాడు. ఈ ఫ్యామిలీ మొత్తం 1 వీక్ లో, జస్ట్ 1 వీక్ లో దేవుడి దగ్గరికి వెళ్లిపోతుంది అని చెప్తుంది. అది విన్న యానా కోపంతో జియాపై అరుస్తూ, నువ్వు ఈ వేస్ట్ గాడి కోసం ఫస్ట్ నుండి నాతో గొడవ పడ్డావు కదా, ఇప్పుడు చూడు మన పరిస్థితి, మన ఫ్యామిలీ పరిస్థితి అని అంటే జియాకి అప్పుడు తను చేసిన తప్పుకి లైఫ్ లో బిగ్గెస్ట్ రిగ్రెట్ అనిపిస్తుంది. అంతలోనే యానా చనిపోవడంతో జియా బాధతో ఏం చేయని నిస్సహాయరాలాగా గట్టిగా అరుస్తుంది. మింగ్ వచ్చి జియా చేతిని తన కాళ్ళతో తొక్కుతూ, నువ్వింకా బ్రతికే ఉన్నావా? బట్ నీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పనా, మీ అమ్మని నాన్నని చంపింది ఎవరో కాదు, నేనే. ఇందులో లూ కూడా ఉన్నాడు. మీకున్న ఈ ప్రాపర్టీస్ కోసమే నేను ఇదంతా చేశాను. బట్ మీ అమ్మని మెట్ల మీద నుండి తోసేసేటప్పుడు నాకు వచ్చింది ఎంజాయ్మెంట్ మామూలుగా లేదు అని చెప్తుంది. అది విన్న జియా కోపంతో ఆమెను తిట్టడం స్టార్ట్ చేస్తుంది. ఎంతైనా అరుచుకో, గింత కూడా ఫరక్ పడదు నాకు అని చెప్తుంటేనే లూ అక్కడికి పెట్రోల్ డబ్బా తీసి వాళ్ళ ఇల్లంతా పెట్రోల్ పోసి నిప్పంటించి అక్కడి నుంచి వెళ్లిపోతారు. కానీ కట్ చేస్తే జియాని చూపిస్తారు. ఆమెకి సడన్ గా ఒకసారిగా మేల్కో వస్తుంది. నేను ఇక్కడున్నానేంటి, అంటే నేను బ్రతికున్నానా, చావలేదా అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు తన కళ్ళ ముందే మింగ్ యానాపై అరుస్తూ కనిపిస్తుంది. అక్కడ యానా సోఫాలో కూర్చొని ఒక గోల్డెన్ రిట్రీవర్ డాగ్ తో ఆడుకుంటూ ఉంటుంది. ఆ డాగ్ ను అడ్డు పెట్టుకుని యానాని పిచ్చి పిచ్చిగా తిడుతూనే ఉంటుంది. యానా మాత్రం గింత కూడా దేకదు అనుకోండి. మింగ్ ని చూసిన ఆమెకి పిచ్చ బీపీ లేస్తుంది. మనసులో ఇప్పుడు జరిగేది నేను చచ్చిపోయే ముందు వచ్చే 10 మినిట్స్ మెమరీ అయినా సరే ఈ చెత్తదాన్ని అస్సలు వదిలిపెట్టను అని అనుకుంటూ మింగ్ ముఖం ముక్కలు ముక్కలు అయ్యేలాగా కొడతానే ఉంటది. మింగ్ షాక్ తో, పిచ్చి పట్టిందా నీకు, నన్నెందుకు కొడుతున్నావు అని అరుస్తూ తిరిగి కొట్టబోతుంటే యానా ఆమె చేయి పట్టుకొని ఇంకో 4 లాగుతుంది. ఇంతవరకు ఆమెను కొట్టేది ఏదో డ్రీమ్ అనుకుంటుంది. బట్ ఒక్కసారిగా రియలైజ్ అయ్యి ఇది డ్రీమ్ అయితే కాదు, ఎందుకంటే ఇది చాలా రియలిస్టిక్ గా ఉంది, మేబీ నావెల్ లాగా నేను రీబార్న్ అయ్యానా అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంతలోనే యానా అండ్ జియా వాళ్ళ అమ్మ అక్కడికి వచ్చి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని అడుగుతుంది. మింగ్ ఇమ్మీడియట్ గా ఏడుపు నాటకం స్టార్ట్ చేసి, ఆంటీ చూడండి ఈమె నన్ను ఎంత ఘోరంగా కొట్టిందో, నా చంపల్ని చట్నీ చేసింది అని కంప్లైంట్ ఇస్తుంది. ఆంటీ యానాపై అరవబోతుంటే జియా మధ్యలోకి వచ్చి, మామ్ అది వదిలేయండి, అయినా మీరు ఇప్పుడు బయట పార్టీలో ఎంజాయ్ చేయాలి కదా, ఇక్కడేం చేస్తున్నారు అని అడుగుతుంది. ఆంటీ నాకు మింగ్ కాల్ చేసింది, నువ్వు స్పృహ తప్పి పడిపోయావని చెప్పడంతో నేను చూడ్డానికి వచ్చాను అని చెప్పగానే మింగ్ అప్పుడే పుల్లలు పెట్టడం స్టార్ట్ చేస్తూ, ఆంటీ ఇదంతా యానా పెంచుకునే కుక్క వల్లే జరిగింది, ఆ కుక్కను చూడగానే జియా స్పృహ తప్పి పడిపోయింది, ఆ కుక్కతో పాటు యానాని కూడా ఇక్కడ నుంచి బయటికి పంపించేసేయాలి అని అంటుంది. ఈ ఎడ్డాంటికి అప్పుడే కోపం వచ్చి, నిజమేనా యానా, నిన్నసలు యాన్ ఫ్యామిలీలోకి తిరిగి తీసుకురావడమే నేను చేసిన పెద్ద తప్పు అని చెప్పి ఆ కుక్కను బయటికి పంపించేయమంటుంది. జియా వెంటనే ఆమెను ఆపుతుంది. మింగ్ మధ్యలో దూరి, ఆంటీ కుక్కని బయటికి పంపితే ఏం లాభం, జియా ఎంత హట్ అయిందో చూడండి, యానా మోకాళ్ళపై కూర్చొని ముక్కు నెలకు రాసి మనకు సారీ చెప్పాలి అని అంటుంది. మింగ్ ఎలాంటిదో జియాకి బాగా తెలుసు కదా, అందుకే ఆమె సోది మాటలు వినకుండా జియా గట్టిగా మింగ్ ముఖం మీద మళ్ళా వీస్తుంది. మింగ్ గట్టిగా అరుస్తూ, నువ్వు నన్ను మళ్ళీ ఎందుకు కొట్టావు అని అడిగితే జియా కూల్ గా, అయ్యో నేను నిన్ను కొట్టలేదు, నీ బుగ్గపై పెద్ద దోమ ఉంటే దాన్ని తోలానంతే అని చెప్తుంది. మింగ్ లేదు నువ్వు కావాలనే కొట్టావు అని ఏడుస్తుంటే జియా వాళ్ళ అమ్మ వైపు అమాయకంగా తిరిగి, మామ్ చూసారా నేను ఎవరినైనా కావాలని ఎందుకు కొడతాను, నేను కేవలం దోమను మాత్రమే చంపాను అని అంటుంది. ఆంటీ మింగ్ తో జియా ఒకసారి చెప్పిందంటే అంతే, తను కావాలని ఎవరిని కొట్టదు అని జియాకి మాత్రం సపోర్ట్ చేస్తుంది. బట్ మింగ్ జియాకి ఆ కుక్క అంటే చాలా భయం ఆంటీ అని మళ్ళీ చెప్తుంది. జియా ఇమ్మీడియట్ గా, లేదు మామ్ నాకు అస్సలు భయం లేదు, పైగా నాకు గోల్డెన్ రిట్రీవర్స్ అంటే చాలా ఇష్టం, యానా దీని పేరేంటో చెప్పు అని అడిగితే యానా ఆమెను పూర్తిగా ఇగ్నోర్ చేస్తుంది. ఆంటీ కోపంగా యానాతో,
ఏ యానా, నీ సిస్టర్ నీతో ఎంత పద్ధతిగా మాట్లాడడానికి ట్రై చేస్తుందో చూడు, నువ్వేమో నోట్లో బెల్లం గడ్డ పెట్టుకుని ఉన్నావు అని తిడుతుంది. యాక్చువల్ గా యానాకి జియాకి ఎందుకు పడదంటే పాస్ట్ లైఫ్ లో మింగ్ ప్రతిసారి యానా వాళ్ళ అమ్మను యానాకి ఎగనెస్ట్ గా రెచ్చగొట్టేది. అది జియాకి బాగా తెలుసు. దాంతో వాళ్ళంతా ఒక గ్రూప్ లో చేరి యానాని అసహించుకునేలా చేశారు. అందుకే జియా ఇప్పుడు వాళ్ళ అమ్మకు నచ్చజెప్తూ, మనం యానాని తప్పుగా అర్థం చేసుకున్నాం మామ్, నువ్వు అనుకుంటున్నట్టు తను అసలు అలా కాదు అని చెప్తుంది. మింగ్ కి మైండ్ బ్లాక్ అవుతుంది. ఈ పల్లెటూరు దాని తరపున ఎందుకు మాట్లాడుతుంది, వీళ్ళిద్దరి మధ్య ఖచ్చితంగా ఏదో సెట్టింగ్ నడుస్తుంది అని మనసులో అనుకుంటుంటే జియా మింగ్ ని చూసి, ఏంటి మింగ్ నీ కళ్ళు అలా కొట్టుకుంటున్నాయి, ఏమైనా అంబులెన్స్ ని పిలవాలా అని వెటకారంగా అడిగితే యానా అందుకొని, కరెక్టే ఫస్ట్ అంబులెన్స్ ని పిలిపించి ఈమెను హాస్పిటల్ అడ్మిట్ చేయండి, అది ఎర్రగడ్డలో ఉన్న మెంటల్ హాస్పిటల్లో అని కౌంటర్ ఇస్తుంది. అయితే మింగ్ తన తల్లి చనిపోయిన విషయాన్ని వాడుకొని అందరి దగ్గర సింపతి కొట్టాలని ప్లాన్ చేస్తుంది. కానీ ఆమె మాట్లాడే లోపే జియా, మామ్ మింగ్ మన కజిన్ మాత్రమే, మన సొంత చెల్లెలు కాదు, ఇక్కడ జరిగేదంతా నాకు యానాకి సంబంధించిన పర్సనల్ మ్యాటర్, మా మధ్య ఇది సాల్వ్ అవ్వాలి, మధ్యలో ఈ కజిన్ జోక్యం చేసుకోవడం నాకు అవసరం లేదు అని చెప్పడంతో ఆంటీ మింగ్ ని అక్కడ నుంచి పంపించేస్తుంది. అక్కడున్న లీ అనే మేనేజర్ కి ఒక విషయం అర్థం అవుతుంది, ఈ ఇంట్లో ఎవరి మాటకైనా వాల్యూ ఉందంటే అది కేవలం జియా మాటకే అని. అప్పుడు యానా తన కుక్కను తీసుకొని బయటికి వెళ్తుంది. జియా మనసులో, ఈ జన్మలో ఎలాగైనా యానాతో నా రిలేషన్ ని, అలాగే యానాకి మామ్ తో ఉన్న రిలేషన్ ని కూడా స్ట్రాంగ్ చేయాలి, మింగ్ ని అస్సలు గెలవనీయకూడదు. పాస్ట్ లైఫ్ లో అందరూ యానాకి ఎగెనిస్ట్ అయ్యారు, కానీ ఈసారి మా ఫ్యామిలీ మొత్తాన్ని ఒకటి చేస్తాను, లేదంటే మింగ్ అందరినీ ఒక్కొక్కటిగా చంపేస్తుంది అని స్ట్రాంగ్ గా ఫిక్స్ అవుతుంది. యానా తన కుక్కను తీసుకొని గార్డెన్ కి రాగానే అక్కడ జియా వెనకాలే మెల్లగా వస్తుంది. యానా, నువ్వు అలా మెల్లగా వస్తే నాకు కనిపించవనుకుంటున్నావా, నాకు చెవులు సరిగ్గా వినపడకపోవచ్చు కానీ కళ్ళు బాగానే కనిపిస్తాయి అని అంటుంది. జియా దగ్గరకు వచ్చి, యానా నేను నీ నుండి ఒక్కటే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని అంటే, యానా ఒకటేంటి, 10 అడిగినా కూడా నీకు ముష్టి కూడా వేయను అని చెప్పేస్తుంది. జియా, నువ్వు నా సిస్టర్ యానా, నాతో అలా మాట్లాడుకు, నేను నీతో రిలేషన్ బాగు చేసుకోవాలనుకున్నాను అని అంటే యానా షాక్. ఏంటి రిలేషన్ బాగు చేయాలనుకుంటున్నావా, నువ్వు మళ్ళీ ఉన్న రీబోర్న్ అయ్యావా అని అడుగుతుంది. ఆ మాటకి జియా హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఎందుకంటే ఇద్దరికి ఇది రీబర్త్ అయింది కాబట్టి. యానాకి తన కుక్క అంటే ఎంత ప్రాణమో జియాకి తెలుసు, అందుకే దీని పేరేంటి, నేనిక దీన్ని కుక్క అని కాకుండా రెస్పెక్ట్ గా పిలుస్తాను అని అంటే యానా కూడా ఈజీగా దీని పేరు కోకో అని చెప్తుంది. దాంతో జియా కుక్కతో ఫ్రెండ్లీగా కలిసిపోతుంది. అంతలో అక్కడికి లూ ఎంట్రీ ఇస్తాడు. ఇతను స్టార్టింగ్ లో కనిపించాడు కదా, అతనే ఇతను జియా కాబోయే ఫియాన్సీ అంట. అతను చూడగానే యాన వెటకారంగా, అగో వచ్చిండమ్మ వయ్యారుగాడు అని అంటే జియా, రానివ్వు, ఈ రోజు వీడి ముఖం పగిలిపోయేలా కొట్టి ప్లాస్టిక్ సర్జరీ చేయించకపోతే నా పేరు మార్చుకుంటా అని అంటుంది. లూ రావడమే ఆర్డర్స్ వేయడం స్టార్ట్ చేస్తాడు. కాస్ట్లీ థింగ్స్ కావాలని డిమాండ్ చేస్తాడు. జియా, సరే ఆర్డర్ పెడతాను, కానీ పేమెంట్ ని కాళ్ళు విరగొట్టి చేయాలా లేక చెయ్యి విరగొట్టి చేయాలా అని అడుగుతుంది. లూ కోపంగా, ఏంటి నాతో ఎంత పొగరుగా మాట్లాడుతున్నావో చూసావా అని అంటే జియా, కాదు నీకు సొంతంగా ఆర్డర్ పెట్టుకోవడం కూడా రాదా, నన్ను పెట్టమంటున్నావు, అంత చదువురాని మొద్దు బండకేసి రుద్దు టైపా అని తిడుతుంది. లూ, నువ్వు లిమిట్స్ క్రాస్ చేస్తున్నావు జియా అని అంటే జియా, నోర్మోయ్, మాట్లాడడం చేత కాదు, ఎప్పుడు నా దగ్గర డబ్బులు లాగడమేనా, అసలు నీకెందుకు కొనివ్వాలి, నువ్వేమైనా ప్రిన్సెస్ అనుకుంటున్నావా, అంకుల్ వీనిప్పుడు ఎల్లగొట్టు అని లీ అంకుల్ కి చెప్తుంది. అంకుల్ మనసులో, అమ్మయ్యా ఫైనల్ గా ఈ ఎడ్డి మేడంకి బుద్ధొచ్చింది, ఈ గ్రేడీ పర్సన్ ని దూరం పెడుతుంది అని హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడు జియా, నువ్వు మర్చిపోతున్నావు, ఇది 2 ఫ్యామిలీస్ మధ్య కుదిర్చిన సంబంధం, ఒకవేళ నీ సిస్టర్ యానా పల్లెటూరికి వెళ్లకుండా ఉంటే ఈ రోజు నా పెళ్లి నీతో కాదు తనతో జరిగేది అని అంటాడు. అప్పుడు జియా, నీకంటే నా కోకో చాలా స్మార్ట్ తెలుసా అని చెప్పి కోకో అటాక్ అనగానే ఆ కుక్క లూ వెనకాల పడుతుంది. లూ ప్రాణాలు చేత పట్టుకుని అక్కడ నుంచి లంకెత్తుకుంటాడు. పరిగెడుతూ కింద పడిపోతాడు. ఆ నెప్పం కూడా జియా పైన నెడుతూ, నా హాస్పిటల్ బిల్లు ఎక్కువైతే నువ్వే కట్టాలి అని అరుస్తాడు. యానా నవ్వుతూ, హాస్పిటల్ కి ఎందుకు, కాలు ఇరిగింది కదా నరికేద్దాం, ఇక ట్రీట్మెంట్ అవసరం ఉండదు అని అంటుంటే అంతలోనూ గార్డెనింగ్ కి వాడే కత్తులు కటార్లన్నీ పట్టుకుని వచ్చేసరికి ఈ ఫ్యామిలీ మొత్తానికి పిచ్చి పట్టిందని భయపడి లూ అక్కడ నుంచి దౌడు. ఆ తర్వాత జియా యానాని తెగ పొగిడేస్తుంది. దానికి యానా, నేను నీ ఫ్యాన్సీని అంతగానం తరిమి కొడితే నీకు బాధగా అనిపించట్లేదా అని అంటే జియా, ఎందుకు, అయినా వాడు నా ఫియాన్సీ మాత్రమే, దేవుడు కాదు కదా కూర్చొని వాడి గురించి వర్రీ అవ్వడానికి అని అంటే యానా షాక్. జియా, పాస్ట్ లైఫ్ లో నువ్వు నన్ను అస్సలు ఇష్టపడేదానివి కాదు కదా, ఇప్పుడేంటి ఇలా సడన్ గా మారిపోయావు అని అంటే అప్పుడు జియా అసలు విషయం చెప్తుంది. చూడు యానా, ఆ రోజులో దద్దిలకి దద్దమ్మైన మింగ్ ఈ లూ కలిసి నా చెవులు నీకు ఎగనెస్ట్ గా చాలా నింపారు, నువ్వే నా అసలైన ఎనిమి అని, నా దగ్గర ఉన్నదంతా లాక్కోడానికి వచ్చావని నన్ను నమ్మించి ఒక బకరాన్ చేశారు, అందుకే ఆ గొడవలన్నీ జరిగాయి. కానీ ఈసారి నువ్వేం భయపడకు, ఆ వెధవల ప్లాన్స్ అన్ని నాకు బాగా తెలుసు. ఇక మామ్ అంటావా, ఆవిడ నిన్ను చాలా ప్రేమిస్తుంది, కానీ ఆ సైకో మింగ్ వల్ల ఇదంతా జరుగుతుంది, అందుకే మన ఇద్దరం కలిసి ఒకే టీమ్ లో వర్క్ చేయాలి, అప్పుడే మన ఫ్యామిలీని
ఒకటి చేయగలం. ఏ ఔట్ సైడర్ ని మన ఇంట్లోకి రానివ్వకుండా మన ఫ్యామిలీని కాపాడుకోగలం అని చెప్తే యానా నాకంత ఇంట్రెస్ట్ లేదు అని మనసులో గ్రాండ్ పా యాన్ కోసం నేను ఇక్కడికి వచ్చాను, లేకపోతే ఇక్కడికి చచ్చినా వచ్చేదాన్ని కాదు అని అనుకుంటూ సైలెంట్ గా ఉండేసరికి జియా కుక్క పిల్లలాగా యాక్ట్ చేస్తూ నన్ను కరెక్ట్ గా చూడు, నేను కోకో లాగా చాలా క్యూట్ గా ఉన్నాను కదా అని అంటుంది. దాంతో యానా ఆమెకు హెల్ప్ చేయడానికి ఒప్పుకుంటుంది. ఇక వీళ్ళిద్దరికి రీబర్త్ అయింది కాబట్టి చాలా కాలం క్రితం మిస్ అయిన వాళ్ళ బ్రదర్ గురించి ఆల్రెడీ తెలుసు. అందుకే జియా వాళ్ళ మామ్ ని తీసుకుని కాలేజ్ క్లాస్ రూమ్ కి వచ్చి అక్కడ కూర్చున్న వాళ్ళలో ఒక హ్యాండ్సమ్ అబ్బాయిని సెలెక్ట్ చేయమంటుంది. ఆంటీ నవ్వుతూ, ఏంటో ఇన్ని రోజులకి నా కూతురు ఇంత త్వరగా అబ్బాయిల మీద ఇంట్రెస్ట్ చూపిస్తుంది అనుకోలేదే, పైగా ఏ అబ్బాయితో డేట్ చేయాలో కూడా మామ్ ని పర్మిషన్ అడుగుతుంది అని అంటే జియా, అయ్యో మామ్, నువ్వు అనుకుంటున్నట్టు ఏం లేదు, నువ్వు ముందు ఒకరిని సెలెక్ట్ చేయి, ఆ తర్వాత అసలు కథ ఏంటో చెప్తాను అని అంటే ఆంటీ క్లాస్ రూమ్ అంతా చూసి ఫస్ట్ బెంచ్ లో కూర్చున్న యూని సెలెక్ట్ చేస్తుంది. అప్పుడు జియా చెప్తుంది, కంగ్రాచులేషన్స్ మామ్, చాలా కాలం క్రితం తప్పిపోయిన నీ కొడుకు యూని నువ్వు కరెక్ట్ గా కనిపెట్టావు అని చెప్పగానే ఆ మాట విన్న ఆంటీ చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఆ తర్వాత వాళ్ళు ఆమెను తీసుకొని క్లాస్ రూమ్ లోకి వెళ్తారు. దాంతో అందరూ వాళ్ళని చూడడం స్టార్ట్ చేస్తారు. యూ ఫ్రెండ్స్ వెటకారంగా, ఒరే యూ, ఈ అమ్మాయి నీ ప్రేమలో పడినట్టుంది, అందుకే లవ్ లెటర్ ఇవ్వడానికి వచ్చింది, అది వాళ్ళ అమ్మని కూడా వెంట పట్టుకొని ఈ రోజు నీ పెళ్లి ఫిక్సే అని నవ్వుతుంటే జియా వెంటనే యూ దగ్గరికి వెళ్లి అతని తల నుండి ఒక వెంట్రుకను పీక్తుంది. యూ కోపంగా, ఏం చేయడానికి ట్రై చేస్తున్నావు నువ్వు అని అంటే జియా, చూడు థర్డ్ బ్రదర్, నిన్ను మన ఫ్యామిలీతో కలపడానికి ట్రై చేస్తున్నాను కాబట్టి నోరు మూసుకొని నిలబడు అని చెప్పి స్టాఫ్ ని పిలిచి డిఎన్ఏ టెస్ట్ చేయమనదు, ఏకంగా టెస్ట్ చేసే మిషన్ ని అక్కడికి తీసుకురమ్మంటుంది. దాంతో వీళ్ళకి ఎక్కడ దొరికిందో ఏమో తక్కువని తీసుకొచ్చి ఆడబెడతారు. యాన్ హెయిర్ శాంపిల్స్ ని ఆ మిషన్ లోపల వేయగానే రిపోర్ట్స్ బయటకు వస్తాయి. ఆ రిపోర్ట్స్ పాజిటివ్ అని తెలియడంతో అందరూ షాక్. ఎందుకంటే యూజువల్ గా డిఎన్ఏ రిపోర్ట్స్ రావడానికి హాఫ్ డే పడుతుంది కదా, కానీ ఇది యాన్ కంపెనీ స్వయంగా కనిపెట్టిన ఒక న్యూ మిషన్. ఇది కొన్ని మినిట్స్ లేదా సెకండ్స్ లోనే రిపోర్ట్ ఇచ్చేస్తుంది. జియా వెంటనే, యూ నన్ను చూడు, నేను నీ హాఫ్ సిస్టర్ ని, ఇక ఈ యానా నీ ట్విన్ సిస్టర్ అని పరిచయం చేస్తుంది. యూ దానికి వెటకారంగా, ఓహో అంటే మనం ఫ్యామిలీ మెంబర్స్ అన్నమాట, సరేలే ముందు నువ్వు మ్యాథ్స్ టెస్ట్ లో ఎంత స్కోర్ చేస్తావో చెప్పు, నీకెన్ని మార్కులు వస్తాయి, జస్ట్ పాస్ మార్కులా లేదా ఫుల్లా, నీకేమైనా స్కాలర్షిప్ వచ్చిందా అని అడుగుతాడు. జియా మనసులో, స్కాలర్షిప్పా బాబోయ్, నేను పాస్ అవుతున్నందుకే సంతోషించాలి, యానా చదువులో చాలా స్మార్ట్ కానీ నేను కాదు అని అనుకుంటుంటే యూ ఆమె ముఖం మీద రిపోర్ట్స్ విసిరి కొట్టి నాకు ఎలాంటి సిస్టర్స్ లేరు అని చెప్తాడు. జియా హెల్ప్ కోసం యానా వైపుకు చూస్తుంది, ఎందుకంటే వీడు చాలా మొండివాడు, అంత ఈజీగా లైన్ లోకి రాడు కదా. సో జియా యూతో, చూడు నీకు సిస్టర్స్ లేరని నేను అర్థం చేసుకోగలను, నిన్నెవరూ ఇష్టపడి బ్రదర్ గా చేసుకోలేదు, నువ్వు మాకు బ్రదర్ అయిపోయావు కాబట్టి నిన్ను భరించాల్సి వస్తుంది అని అంటుంది. కానీ అతను అసలు ఒప్పుకోడు. యాన పర్లేదు వదిలే అని అంటే అంతలోనే యూ ఫ్రెండ్స్ అతని ఇంటెలిజెన్స్ గురించి గొప్పలు చెప్పడం స్టార్ట్ చేస్తారు. అది విని యానా, చాలా మంచిది, మరి మన ఇద్దరి మధ్య ఒక కాంపిటీషన్ పెడితే ఎలా ఉంటుంది, 3 క్వశ్చన్స్ అడుగుతాం, ఎవరు ఫాస్ట్ గా ఆన్సర్ చెప్తే వాళ్ళ విన్నర్, ఎవరు ఓడిపోతే వాళ్ళు గెలిచిన వాళ్ళ కోరికను తీర్చాలి అని ఛాలెంజ్ చేస్తుంది. దాంతో అతను రెడీ అయిపోగానే జియా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మా బ్రదర్ యూ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు, కానీ పాపం యాన ముందు వాడు పిల్ల బచ్చా అని అనుకుంటుంది. ఆ తర్వాత యానా బోర్డ్ మీద తన వైపు 3 క్వశ్చన్స్ రాస్తుంది. యూ తన వైపు 3 క్వశ్చన్స్ రాస్తాడు. జియా ఇదంతా రికార్డ్ చేస్తుంది. అది చూసి వాళ్ళమ్మ, ప్లీజ్ జియా రికార్డ్ చేయకు, ఆ యానా ప్రతిసారి అందరి ముందు మన పరువు తీస్తూనే ఉంటుంది కదా అని అంటే జియా, మామ్ అది నీ అపోహ మాత్రమే, నీ మైండ్ లో ఎవరో తప్పుడు విషయాలు బాగా నూరిపోశారు, నువ్వు అనుకుంటున్నట్టు యానా అస్సలు అలా కాదు, తను చాలా టాలెంటెడ్, ఎంతో స్మార్ట్ అని చెప్తే ఆంటీ షాక్ అయ్యి, అరే జియా మీ ఇద్దరి మధ్య ఇంత త్వరగా ఫ్రెండ్షిప్ ఎప్పుడు కుదిరింది అని అడుగుతుంది. జియా, చాలా రోజుల క్రితమే మామ్, ఇన్ని రోజులు నేను యానాని తప్పుగా అర్థం చేసుకున్నాను, నువ్వు నా మాట నమ్ము అని చెప్తుంది. ఇంకో పక్క యూ ఇచ్చిన క్వశ్చన్స్ ని యానా ఈజీగా సాల్వ్ చేస్తుంది. ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయరు, అందరూ షాక్, ఆఖరికి వాళ్ళ అమ్మతో సహా. జియా నవ్వుతూ, నేను ముందే చెప్పాను కదా మామ్, తను దీన్ని ఈజీగా సాల్వ్ చేయగలదని అని అంటుంది. యూ కంటే ముందే యానా ఆన్సర్స్ అన్ని కంప్లీట్ చేయడంతో ఆమె గెలుస్తుంది. దాంతో యూ, సరే ఇప్పుడు నేనేం చేయాలో చెప్పు అని అడిగితే యానా సీరియస్ గా, కాసేపటి క్రితం నువ్వు నా చిన్న చెల్లెలు జియా ముఖం మీద పేపర్స్ విసిరేసి అవమానించావు కదా, దానికి ఇప్పుడు దానికి సారీ చెప్పు అని ఆర్డర్ వేస్తుంది. సో యూ ఇమ్మీడియట్ గా జియా దగ్గరికి వెళ్లి సారీ చెప్తాడు. జియా కూల్ గా, పర్లేదులే బ్రో, ఎలాగో నువ్వు నా ఫ్యామిలీ మెంబర్ వి కదా అందుకే క్షమిస్తాను అని అంటుంది. అక్కడ ఆంటీ మాత్రం యూ నోటి వెంట అమ్మ అని పిలుపు కోసం చాలా ఆరాటపడుతూ ఉంటుంది. కానీ యూ మాత్రం, వీళ్ళు నా సిస్టర్స్ అని నేను యాక్సెప్ట్ చేయగలను, కానీ నీ నమ్మగా అస్సలు ఒప్పుకోను అని చెప్తే ఆవిడ మనసు ముక్కలవుతుంది. జియా అతనికి నచ్చ చెప్తూ, యూ అలా మాట్లాడకు, మామ్ నిన్ను ఎన్నో ఏళ్లుగా వెతుకుతుంది, ఎంతగానో వర్రీ అయింది తెలుసా అని అంటే, అయినా సరే
అతని నోటి వెంట అమ్మ అనే మాట మాత్రం రాదు. అతను నాకు ఈ సిచ్యువేషన్ కి అడ్జస్ట్ అవ్వడానికి కాస్త టైం పడుతుంది అని చెప్తాడు. ఆ తర్వాత జియా వాళ్ళిద్దరిని తీసుకొని పార్టీ చేసుకోవడానికి క్లబ్ కి వెళ్తుంది. వాళ్ళ ముగ్గురు లోపలికి వెళ్తున్నప్పుడు సడన్ గా లూ వస్తాడు. వాడి పొగరు చూడండి. ఏంటి జియా నా వెనకాలే పడి ఇక్కడ దాకా వచ్చేసావు అని అంటుంటే వాడి ఫ్రెండ్స్ కూడా జియాని చూసి నవ్వుతూ ఎగతాళి చేస్తుంటారు. లూ తన పర్సనల్ లైఫ్ మ్యాటర్స్ మొత్తాన్ని ఫ్రెండ్స్ కి గాసిప్ లో చెప్పినట్టున్నాడు. అందుకే వాడి ఫ్రెండ్స్ జియాతో మా మధ్య ఒక పెట్టి ఇప్పుడే జరిగింది, నువ్వు ఏడుస్తూ రిగ్రెట్ అవుతూ 1 వీక్ లో వీడి దగ్గరికి తిరిగి వస్తావు అనుకున్నాం, కానీ జస్ట్ 3 డేస్ అయింది, అప్పుడే నీ ఓనర్ దగ్గరికి ఎలా వచ్చావో చూడు అని వాగుతుంటారు. ఆ మాట వినడమే ఆలస్యం. జియా డైరెక్ట్ లూ దగ్గరికి వెళ్లి లాగి పెట్టి ఒకటి ఇస్తుంది. వాడు షాక్, నన్నే కొడతావా, ఎంత ధైర్యం నీకు అని అంటే జియా వెంటనే ఇంకోటి ఇచ్చి, రేయ్ నువ్వెంత వాగితే అంత కొడతాను రా, అయినా నేను నీకోసం ఇక్కడికి రాలేదు, నా బ్రదర్ అండ్ సిస్టర్ తో టైం స్పెండ్ చేయడానికి వచ్చాను, నీ దరిద్రపు ముఖం చూసినందుకే నా టైం అంతా వేస్ట్ అయిపోయింది, పక్కకి తప్పుకో అని చెప్పి వెళ్లిపోబోతుంది. లూ కోపంతో ఆమె చేయి పట్టుకుని ఎత్తబోతుంటే యూ వాడి చెయ్యి పట్టుకుని గట్టిగా వెనక్కి విరిచేస్తాడు. ఇంకోసారి నా సిస్టర్ మీద చెయ్యి ఎత్తాలని చూసావో నీ ప్రాణాలు కూడా దక్కవు అని వార్నింగ్ ఇస్తాడు. యాన్ మీరిద్దరు కాస్త పక్కకి తప్పుకోండి అని చెప్పి ముందుకొచ్చి ఆ లూగా నీ కాలు గట్టిగా దంతుంది. లూ కింద పడి, మీకెంత ధైర్యం, నన్ను ఇంత ఇన్సల్ట్ చేశాక నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అనుకుంటున్నావా జియా అని అరుస్తాడు. జియా పక్కు నవ్వుతూ, ఒరే వెదవా, నీ చప్పిడి ముఖం చూసుకుని నేను పెళ్లి చేస్తాను అనుకుంటున్నావా, నీకంత నమ్మకం కూడా ఉందా, అస్సలు ఛాన్సే లేదు అని చెప్తే లూ ఫ్రెండ్స్ వాడితో, లూ నువ్వు మర్చిపోయావా, ఈ బార్ మేనేజర్ మీ అంకుల్ కి క్లోజ్ ఫ్రెండ్ కదా, తనకి కాల్ చేసి వీళ్ళని మెడబట్టి బయటికి తోసేమను, అప్పుడు వీళ్ళ రేంజ్ ఏంటో తెలుస్తుంది అని చెత్త ఐడియా ఇస్తారు. లూ ఇమ్మీడియట్ గా కాల్ చేయడంతో అతను అక్కడికి సెక్యూరిటీ గార్డ్స్ ని పిలిపిస్తాడు. లూ కాలర్ ఎగరేస్తూ వాళ్ళ ముగ్గురితో, మీకు ఇంకొక ఛాన్స్ ఇస్తున్నాను, ఇప్పుడే సారీ చెప్పండి అని అంటే ఆ మాటకి జియా నవ్వు ఆపుకోలేక, ఒరే దిబ్బ ముఖం, నువ్వు ఇంకా డ్రింక్ కూడా చేయలేదు, అప్పుడే తాగినోళ్ళగా ఎందుకు వాగుతున్నావు, నా కల్లో కూడా నీకు సారీ చెప్పను అని ఇస్తుంది. వాడు కోపంతో ఊగిపోతూ, మీకింకా కొవ్వు తగ్గలేనట్టుంది అని బాడీ గార్డ్స్ కి వాళ్ళని బయటికి గంటేమని ఆర్డర్ ఇస్తాడు. మన యానా రౌడీ ఉంది కదా, సైలెంట్ గా ముందుకొచ్చి లూని ఇంకోసారి కాలుతో గట్టిగా దంతుంది. నీ దరిద్రపు నోరు ముయిరా, నీలాంటి వెధవలకు అసలు క్లబ్ లో బార్లలో ఎంట్రీనే ఇవ్వకూడదు, అన్ని చోట్ల బ్యాన్ చేయాలి అని అంటుంటే అప్పుడు స్టాఫ్ మెంబర్ యానాని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తాడు. కానీ యానా ఏమాత్రం భయపడు, ముందు నీ మేనేజర్ ని ఇక్కడికి పిలువు, నేను మాట్లాడాలి అని సీరియస్ గా చెప్తుంది. అతను యానాతో అయినా కూడా ఇర్రెస్పెక్ట్ గా మాట్లాడుతుంటే యానా తన పేరు చెప్పగానే అతను సైలెంట్ గా వెళ్లి మేనేజర్ ని పిలుచుకొస్తాడు. లూ అప్పటికే మేనేజర్ ముందు యానా గురించి పిచ్చి పిచ్చిగా వాగుతూ ఉంటాడు. కానీ అతను వచ్చి లూ ముఖం పగిలిపోయేలాగా ఒకటి కొట్టి వాడిని అక్కడి నుంచి బయటికి గెంటేస్తాడు. ఎందుకంటే ఆ బార్ ఓనర్ ఇంకెవరో కాదు, యానానే. లూని బయటికి పంపించాక మేనేజర్ యానాకి సారీ చెప్తూ, నన్ను క్షమించండి మేడం, నా వల్ల తప్పు జరిగింది, ఇకపై ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను అని చెప్తే యానా సీరియస్ గా, అంత అవసరం నీకుండదులే, ఎందుకంటే నేను ఇప్పుడే జాబ్ లో నుంచి తీసేస్తున్నాను, ఇది నా ఒక్కదాని విషయం కాదు, మిగతా కస్టమర్స్ గురించి, లూ నీకు రిలేషన్ అయినంత మాత్రాన నువ్వు మిగతా కస్టమర్స్ కి అన్యాయం చేస్తావా అని నిలదీస్తుంది. దాంతో అతను రిజైన్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. జియా యానాని చూసి ఇంప్రెస్ అయిపోయి, యానా నువ్వు గనక అబ్బాయి అయ్యుంటే నేను ఇప్పుడే నిన్ను కిస్ చేసేదాన్ని తెలుసా అని అంటుంది. ఆ మాటకి యానా నవ్వుతూ, నీకంతగా ఓవర్వెల్మింగ్ గా అనిపిస్తే ప్రస్తుతానికి బార్ బాధ్యతలు నువ్వే చూసుకో అని చెప్పగానే జియా హ్యాపీగా ఆమెను హక్ చేసుకుంటుంది. కానీ పక్కనే ఉన్న యూకి ఇదంతా వింతగా అనిపిస్తుంది. యూ ఇమ్మీడియట్ గా ఆమె నుండి కాస్త దూరంగా జరుగు జియా, మిమ్మల్ని ఇలా చూస్తే జనాలు తప్పుగా అర్థం చేసుకుంటారు అని అంటే జియా, అనుకో నువ్వు, ఒకవేళ యానా నా సిస్టర్ కాకపోయి ఉంటే నేను పక్కగా తన్నే పెళ్లి చేసుకునేదాన్ని అని చెప్తుంది. ఆ తర్వాత ఇంట్లో వాళ్ళమ్మ తన కూతుర్ల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. యానా జియా లోపలికి రాగానే, జియా సారీ మామ్ రావడం లేట్ అయింది అని అంటే అప్పటికే యూ తన రూమ్ లోకి వెళ్లిపోతాడు. ఆంటీకి పిచ్చ కోపం వచ్చి యానాతో, అసలు నీకేమైంది, నువ్వు లేట్ నైట్ రావడమే కాకుండా ఆ ఇన్నోసెంట్ యూని కూడా నీలాగే చెడగొడుతున్నావు, జియా కూడా నీలాగే రెస్పాన్సిబిలిటీ లేకుండా తయారవ్వడం నాకు ఇష్టం లేదు అని అరుస్తుంటే జియా వాళ్ళ అమ్మని కూల్ చేస్తూ, మామ్ నువ్వు అనుకుంటున్నట్టు ఏం లేదు అని సర్ది చెప్తుంది. ఆంటీ లేదు జియా, ఇక చాలు, నువ్వు ప్రతిసారి యానకి సపోర్ట్ చేస్తున్నావు అని కోపంలో కొన్ని పాత విషయాల్ని కూడా ఎత్తి మాట్లాడుతుంది. అంతలోనే అక్కడ ఉన్న లగేజ్ బాక్స్ చూసి, యానా మీరు ఎక్కడికైనా వెళ్తున్నారా అని అడుగుతుంది. ఆంటీ మీ నాన్నగారు కాల్ చేశారు, వాళ్ళు కొన్ని కాస్ట్లీ జెమ్ స్టోన్స్ కొనబోతున్నారు, అందుకే వెళ్తున్నాం అని చెప్తుంది. అది విన్న యానా జియాకి పాస్ట్ లైఫ్ లో జరిగిన సీన్ గుర్తొస్తుంది. ప్రీవియస్ లైఫ్ లో వాళ్ళ మామ్ అండ్ డాడ్ కలిసి ఆ జెమ్ స్టోన్స్ కొనడానికి పిచ్చ డబ్బు తగలేసి ఉంటారు. కానీ చివరికి అదొక వేస్ట్ రాయని తేలి కంపెనీ మొత్తం దివాలా తీయడం స్టార్ట్ అయి ఉంటుంది. జియా వెంటనే వాళ్ళ అమ్మతో, మామ్ నువ్వు ఇక్కడే ఉండు, నీకు బదులుగా నేను యానా వెళ్లి ఆ పని చూసుకుంటాం అని సజెస్ట్ చేస్తుంది. యానా మధ్యలో, నేను నీతో వస్తానని ఎప్పుడు చెప్పాను అని అంటుంది. జియా ప్లీజ్ యానా ఈ టైంలో నాతో రా, అయినా నాకు తెలుసు నేను ఎక్కడికి వెళ్తే నువ్వు అక్కడ నా వెనకాలే వస్తావు కదా అని రిక్వెస్ట్ చేస్తుంటే యానా మాత్రం రాను అని చెప్తుంది.
చెప్తుంది. ఆ ఆంటీకి చికాకొచ్చి, చూసావా జియా, ఈ యానా ఫస్ట్ నుంచి ఎవరికి సపోర్ట్ చేయదు అని అంటే, దాంతో జియా ముందు జాగ్రత్తగా ఇంకేం వాగుతుందోనేమోనని వాళ్ళ అమ్మ నోట్లో ఒక క్యాండీ గుక్కుతుంది. కనీసం ఆ స్వీట్ తిన్నాకైనా కొంచెం మంచి మాటలు మాట్లాడుతుందని. యానా ఇమ్మీడియట్ గా సరే వస్తాను అని ఒప్పుకుంటుంది. అప్పుడు జియాకు ఒక ఐడియా వస్తుంది. వాళ్ళమ్మ బ్యాక్ పెయిన్ తో బాధపడుతుందని, ఆమె బ్యాగ్ లో పెయిన్ కిల్లర్స్ ఉన్నాయని జియాకు గుర్తొస్తుంది. యానాకి ఈ పెయిన్ తగ్గించడం బాగా వచ్చు మామ్ అని చెప్పగానే ఆంటీ ఫస్ట్ నమ్మదు. దాంతో జియా ఆమెకి ఏం టాలెంట్ లేదని, నాకు ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం లేదు అని చెప్తూ అరుస్తూ ఉన్నప్పుడే యానా ముందుకొచ్చి తన తల్లిని తన వైపుకు తిప్పుకొని వీపుపై గట్టిగా ఒక పించ్ ఇస్తుంది. ఆంటీ నొప్పితో నా ప్రాణాలు తీస్తావా ఏంటి అని గట్టిగా అరుస్తుంది. కానీ ఆ పించ్ తర్వాత ఆవిడ బ్యాక్ పెయిన్ మొత్తం తగ్గిపోయి రిలీఫ్ అనిపిస్తుంది. యానాలో ఈ విషయాల్లో చాలా గ్రేట్ స్కిల్స్ ఉన్నాయని అప్పుడు ఆమె రియలైజ్ అవుతుంది. కానీ ఆ ఆంటీ అను యానా ఇద్దరు చాలా ఈగో పర్సన్స్ కదా, ముఖం మీద ఒకరికొకరు అస్సలు పొగుడుకోరు. ఆ తర్వాత ఆంటీ జియాతో రేపటి ఈవెంట్ లో ఎవరో ఫేమస్ డిజైనర్ డ్రెస్సెస్ వేసుకోమని చెప్తుంది. సో దాంతో నెక్స్ట్ డే అవే డ్రెస్సెస్ వేసుకుని ఈవెంట్ కి వెళ్తారు. జియా యానాతో, మామ్ స్పెషల్ గా నీ కోసమే ఈ డ్రెస్ ని డిజైన్ చేయించింది తెలుసా అని అంటే, యానా కూల్ గా ఆ సర్లే అని అంటుంది. జియా నవ్వుతూ, నిజంగా మీరు అమ్మ కూతురు ఇద్దరు ఒకేలా ఉన్నారు, కనీసం ఒక్క ముక్క కూడా మెచ్చుకోవడం చేత కదే అని అంటూనే లోపలికి వాళ్ళిద్దరు కలిసి వస్తుంటారు. వాళ్ళిద్దరు రాగానే అక్కడున్న అమ్మాయిలందరూ వాళ్ళనే చూస్తూ ఉంటారు. ఆ డ్రెస్సెస్ చూడగానే వావ్, అవి డిజైనర్ స్వయంగా డిజైన్ చేసిన కస్టమైజ్డ్ డ్రెస్సెస్ అని, వాటి ప్రైస్ 1 మిలియన్ కంటే ఎక్కువే ఉంటుందని వాళ్ళకి అర్థమైపోతుంది. కానీ వాళ్ళు యానా జియాని గుర్తుపట్టి, వీళ్ళిద్దరు యాన్ ఫ్యామిలీ సిస్టర్స్ కదా, వీళ్ళలో ఒకళ్ళు రియల్ అట, ఇంకొకరు ఫేక్ అట, ఎవరు రియలో ఎవరు ఫేకో అని వాళ్ళిద్దరిని తక్కువ చేసి మాట్లాడడానికి ట్రై చేస్తారు. యానా అందుకని, చూడండి ఎవరు ఫేక్ ఎవరు రియల్ అనే దాంతో పని లేదు, మేమిద్దరం సిస్టర్స్ ఒకే ఫ్యామిలీకి చెందిన వాళ్ళం, దానికి తోడు ప్రెసెంట్ మీలాంటి వాళ్ళతో నోరేసుకునేంత రేంజ్ కూడా నాకుంది. సో నెక్స్ట్ టైం నుంచి నా గురించే కాదు, ఎవరి గురించైనా ఇలాంటి సుత్తి సుతారం మాట్లాడితే అసలు ఊరుకోను అని వార్నింగ్ ఇస్తుంటే, దాంతో వాళ్ళు సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఇంకో పక్క ప్రెసిడెంట్ హాన్ ఇంకొంతమందితో కలిసి యానా అండ్ జియా వాళ్ళ ఫాదర్ దగ్గరకు వచ్చి, మిస్టర్ యాన్, నీకిద్దరు కూతుర్లని చెప్పావు కదా, అక్కడ ఉన్న వాళ్ళలో రియల్ ఎవరు, ఆ పల్లెటూరు పిచ్చిదెవరు అని అడుగుతాడు. ఆ మాటకి యాన్ కి పిచ్చ కోపం వచ్చి, చూడండి వాళ్ళిద్దరు నా కూతుర్లే, నా పిల్లల గురించి మీకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడానికి ఎంత ధైర్యం అని మండి పడతాడు. దాంతో ఆ ప్రెసిడెంట్ హాన్ ఈగో హట్ అయ్యి, మిస్టర్ యాన్, సొసైటీలో నా పొజిషన్ ఏంటో, నా కంపెనీతో నీకున్న కొలాబరేషన్ ఏంటో మర్చిపోతున్నావు, నువ్విప్పుడు నాకు సారీ చెప్తేనే నేను క్షమించి మన బిజినెస్ కొలాబరేషన్ ని ముందుకు తీసుకెళ్తాను అని బెదిరిస్తాడు. బట్ హాన్ ఫ్యామిలీతో పెట్టుకుంటే వీళ్ళకి చాలా పెద్ద లాస్ అని అందరికీ తెలుసు. అయినా కూడా ఏ మాత్రం సారీ చెప్పడానికి ఒప్పుకోడు. మిస్టర్ యాన్ అక్కడ ప్రెసిడెంట్ హాన్ తో ఫ్యూచర్ లో జరగబోయే ప్రాజెక్ట్స్ అన్నిటిని అక్కడికక్కడే క్యాన్సిల్ చేస్తాడు. దాంతో అతను షాక్. జియా మధ్యలోకి వచ్చి, మిస్టర్ యాన్, మీరు డైనోసార్ల కాలం నాటి పాత ఆలోచనలతో బతుకుతున్నట్టు అనిపించట్లేదా? టైం తో పాటు మీ బ్రెయిన్ కూడా అప్డేట్ అవ్వాలి, మీ మాటలు మీ మైండ్ సెట్ మీ సంస్కారాన్ని చెప్తున్నాయి అని ఇచ్చి పడేస్తుంది. అతని కోపంతో, ఏ పిల్ల, నాతో పద్ధతిగా మాట్లాడు, మిస్టర్ యాన్, నీ కూతుర్లకు నువ్వు నేర్పిన డిసిప్లిన్ మేనర్స్ ఇదేనా అని అరుస్తాడు. దానికి జియా, మా మామ్ అండ్ డాడ్ మాకు ఒకటే నేర్పారు, మనకు రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళకు రెస్పెక్ట్ ఇవ్వమని, చాతకాని వాళ్ళతో మాటలు కూడా కలపాల్సిన అవసరం లేదు అని చెప్తుంది. ఆ మాటలకి వాళ్ళ నాన్న చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతాడు. అదే టైంలో యానా తన ఫోన్ లో ఎవరికో టెక్స్ట్ మెసేజ్ పంపుతుంది. అంతే, విత్ ఇన్ సెకండ్స్ లో అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఫోన్స్ నుంచి నోటిఫికేషన్స్ రావడం స్టార్ట్ అవుతాయి. ఆ ప్రెసిడెంట్ హాన్ అనే అతనికి మిస్ట్రెస్ ఉందని అందరికీ నిజం తెలిసిపోతుంది. అది తెలిసిన వెంటనే అతనికి తన వైఫ్ నుండి కాల్ వస్తుంది. ఆమె డైరెక్ట్ గా డివోర్స్ గురించి మాట్లాడుతుంది. పైగా అతను లీడ్ చేస్తున్న కంపెనీ కూడా అతని వైఫ్ పేరు మీద ఉండడంతో అతను తన లైఫ్ ని తన వైఫ్ ని కాపాడుకోవడానికి అక్కడ నుంచి జంప్ అవుతాడు. అంతలోనే మింగ్ అక్కడికి మిస్టర్ అండ్ మిసెస్ మింగ్ ని తీసుకొని వస్తుంది. వాళ్ళకు జెమ్ స్టోన్స్ గురించి చాలా నాలెడ్జ్ ఉంటది. అంటే బయట నుంచి చూడగానే అది ఎంత కాస్ట్లీ అనేది చెప్పగలరన్నమాట. బట్ వాళ్ళ మాటలను జియా గాని యానా కానీ ఇంత కూడా నమ్మరు. జియా మింగ్ ఎదురు తిరగడంతో, మింగ్, నీకు జెమ్ స్టోన్స్ గురించి చాలా నాలెడ్జ్ ఉన్నట్టు మాట్లాడుతున్నావు అని ఎగతాళి చేస్తుంది. జియా, నాకుంది, ఐ మీన్ నా సిస్టర్ యానాకి స్టోన్స్ గురించి కొంచెం నాలెడ్జ్ ఉంది అని చెప్తుంటే అది విన్న మిస్టర్ యాన్ షాక్ అయ్యి, యానా, నీకు జెమ్ స్టోన్స్ గురించి నాలెడ్జ్ ఉందా అని అడుగుతాడు. అవును డాడ్, కొంచెం తెలుసు అని చెప్తుంది. మింగ్ మళ్ళీ పుల్లలు పెడుతూ, అంకుల్, మీరు ఈమె మాటల్ని గుడ్డిగా నమ్మకండి, అయినా తను పల్లెటూరు నుండి వచ్చింది, ఆమెకేం తెలుస్తుంది అని ఎడ్డగొర్ర చెప్తుంది. కూతురు పల్లెటూరుదైతే ఏంటి, సిటీదైతే ఏంటి, తండ్రి కూతురు మాటలు నమ్మక ఈ ఎడ్డ మొక్కం దాని మాటలు నమ్మాలేమో. దాంతో మిస్టర్ యాన్ కోపంగా, ఏ నోర్మై, తన నా కూతురు, బేబీ యానా, ఈ రోజు ఆప్షన్ లో నీకు ఏ స్టోన్స్ కావాలో జస్ట్ వేలు చూపించు, అవన్నీ నేను నీ కోసం కొంటాను అని చెప్తాడు. అక్కడున్న మిగతా వాళ్ళు కూడా, సరే, మీకు మీ కూతురు మీద చాలా ప్రేమ ఉండొచ్చు, కానీ తన డెసిషన్ రాంగ్ అయితే మీ కంపెనీ దివాలా తీస్తుంది అని చెప్తుంటే మింగ్ మళ్ళీ దూరుతుంది మధ్యలోకి. అంకుల్, ఇప్పటికైనా వినండి, ఈ పల్లెటూరు పిల్లని అసలు నమ్మకండి అని చెప్తుంది. మిస్టర్ యాన్ కోపంతో, ఓయ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ తన పేరు యానా, నువ్వు ప్రతిసారి ఆమెను పల్లెటూరు పిల్ల అనడం మానే, నువ్వు గనక నీ కజిన్ సిస్టర్ కి రెస్పెక్ట్
రెస్పెక్ట్ ఇవ్వకపోతే నేను నా మేనకోడలుగా కూడా ఒప్పుకోను. ఇంట్లో నుంచి బయటికి నూకి పారేస్తా జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తాడు. మింగ్ ప్లాన్స్ అట్రపట్ర ఫ్లాప్ అవ్వడంతో అయ్యో అంతా రివర్స్ అయిపోయిందే. అసలు ఈ అంకుల్‌కి కోపం తెప్పించకూడదు. లేదంటే ఆ ప్రాపర్టీస్ అన్ని నా పేరు మీదకి ఎలా వస్తాయి అని కంగారు పడుతుంటే మధ్యలో యానా జియా దూరి నీకు ఆ మిస్టర్ అండ్ మిసెస్ మింగ్ మీద అంత నమ్మకం ఉంటే నీ సొంత డబ్బులు పెట్టి ఆ స్టోన్స్ కొనుక్కోవచ్చు కదా అని సవాల్ చేస్తారు. ఎందుకంటే మింగ్ దగ్గర చిల్లి గవ్వ కూడా లేదని వాళ్ళకి బాగా తెలుసు. అంతలోనే అక్కడికి లూ వచ్చి అతను ఆ స్టోన్స్ కొనడానికి రెడీగా ఉన్నానని చెప్తాడు. దాంతో జియా అయితే యానాకి నీకు మధ్య ఒక కాంపిటీషన్ పెడదాం. ఎవరి స్టోన్ వాల్యూ ఎక్కువ ఉంటే వాళ్ళే విన్నర్. ఒకవేళ నువ్వు ఓడిపోతే మా ఫ్యామిలీతో నీకున్న ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకోవాలి అని కండిషన్ పెడుతుంది. లూ దానికి ఓకే, కానీ మీరు ఓడిపోతే మాత్రం మీరిద్దరు మోకాలపై కూర్చొని నాకు మింకి సారీ చెప్పాలి అని అంటాడు. మిస్టర్ యాన్ ఇమ్మీడియట్ గా లేదు నా కూతురు ఎవరి ముందు తలొంచరు అని చెప్తే జియా డాడ్ చిల్ అవ్వండి, మనం ఎవరి ముందు తలొంచాల్సిన అవసరం లేదు అని ధైర్యం చెప్తుంది. ఆ తర్వాత కాంపిటీషన్ స్టార్ట్ అవుతది. ఆబ్వియస్లీ యానానే గెలుస్తుంది. దాంతో లూ అస్సలు ఇష్టం లేకపోయినా అందరి ముందు ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుంటాడు. బట్ ఓడిపోవడానికి కారణం మింగ్ కాబట్టి లాగి పెట్టి ఒకటి ఇస్తాడు. ఇదంతా నీ వల్లే జరిగింది, ఎలాంటి ఎక్స్పర్ట్స్ ని పట్టుకొని వచ్చావు అసలు అని అరుస్తాడు. మింగ్ సారీ లూ, వాళ్ళ ఎక్స్పర్ట్సే, మరి ఎక్కడ తప్పు జరిగిందో తెలీదు అని ఏడుస్తుంది. లూ నోర్మై, నా చేతులారా ఇంత పెద్ద సంబంధం పోయింది, పైగా నా 10 మిలియన్స్ కూడా గోవిందా, కానీ నీ దగ్గర నుండి దీనికి డబ్బులు వసూలు చేస్తా అని చెప్పి అక్కడ నుంచి అవమానంతో వెళ్లిపోతారు. ఇంటికి వచ్చాక జియా యానా ఇద్దరు ఫుల్ ఖుషిలో ఉంటారు. వాళ్ళు గెలుచుకున్న ఆ జేడ్ స్టోన్ నుంచి రకరకాల ఆర్నమెంట్స్ రెడీ కూడా అయిపోతాయి. అందులో ఒక బ్రేస్లెట్ ని యానా స్పెషల్ గా జియా కోసం చేయించి గిఫ్ట్ గా ఇస్తుంది. నెక్స్ట్ డే ఆప్షన్ కి రిలేటెడ్ లైవ్ వీడియోని ఆంటీ టీవీలో చూస్తూ ఉంటుంది. యానా అంత గొప్పగా గెలవడం చూసి ఆవిడ తన స్టాఫ్ ముందు యానాని తెగ పొగిడేస్తూ ఉంటుంది. అంతలోనే అక్కడికి జియా రావడంతో ఆంటీ వెంటనే మాటలు మార్చేసి నేనేం తన్ని పొగడట్లేదు, ఏదో అలా అనేసానంతే అని కవర్ చేస్తుంది. జియా నవ్వుతూ పర్లేదులే మామ్, పొగుడు పొగుడు, నీ మనసులో ఉన్న ప్రేమను మొత్తం ఎంత ఎక్స్ప్రెస్ చేస్తే అంత మంచిది అని అంటుంది. దానికి ఆంటీ అయినా యానాకి నేను చేసిన సూప్ నచ్చిందా అని అడిగితే జియా నేనెందుకు చెప్తాను, ప్రేమను ఎక్స్ప్రెస్ చేయడం మంచిది కాదు కదా, సో నువ్వే వెళ్ళి డైరెక్ట్ గా అడుగు అని టీజ్ చేస్తుంది. ఆ తర్వాత జియా జేడ్ స్టోన్ ఆర్నమెంట్స్ ని ఆంటీకి చూపిస్తుంది. అది చూసి ఆవిడ హ్యాపీగా ఫీల్ అవుతూ జియా నా నెక్లెస్ తన మెడలో వేయమంటుంది. అది వేసుకోగానే ఆవిడ ఆనందానికి అవధులుండవు. ఆంటీ జియాతో నీ బ్రదర్ కొన్ని రోజుల్లో ఇంటికి వస్తున్నాడు, అది తన గర్ల్ ఫ్రెండ్ తీసుకొని, సో తన కోసం కూడా ఏదైనా గిఫ్ట్ ప్లాన్ చేద్దాం అని అంటే జియా పైకి ఓకే అంటుంది. కానీ అప్పుడే ఆమెకి పాస్ట్ లైఫ్ గుర్తొస్తుంది. పాస్ట్ లైఫ్ లో వాళ్ళ బ్రదర్ కూడా డిప్రెషన్ లోకి వెళ్లి చనిపోతాడు. దానికి మెయిన్ రీజన్ అతని గర్ల్ ఫ్రెండే అన్నమాట. ఆమె ఒక నెంబర్ 1 డబ్బు పిచ్చిది. దాంతో జియా ఈసారి ఎలాగైనా అలాంటి లైఫ్ అతను గడపకూడదని డిసైడ్ అవుతుంది. సో నెక్స్ట్ డే వాళ్ళిద్దరు కలిసి షాప్ కి వెళ్తారు. వాళ్ళిద్దరు ముందుకు నడుస్తుంటే అక్కడ ఒక కాస్ట్లీ బ్యాగ్ షోరూమ్ కనిపిస్తుంది. ఎప్పటి నుంచో జియాకి ఆ బ్రాండ్ కి రిలేటెడ్ బ్యాగ్ కొనాలని చాలా డ్రీమ్ అన్నమాట. బట్ ప్రైస్ ఎక్కువ ఉండడంతో ఆగిపోయేది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ బ్రాండ్ మరెవరిదో కాదు, యానా సొంతంగా స్టార్ట్ చేసిన బ్రాండ్. అక్కడే ఉన్న యానా వెంటనే తన స్టాఫ్ కి ఒక టెక్స్ట్ మెసేజ్ పంపుతుంది. దాంతో ఆ మేనేజర్ స్టాఫ్ అందరూ కలిసి అక్కడ ఉన్న విషయాన్ని సీక్రెట్ గా ఆర్గనైజ్ చేస్తారు. ఆ తర్వాత చాలా సేపు లైన్లలో నిలబడిన ట్యాగ్ చేసి షోరూమ్ లోపలికి వెళ్తారు. అప్పుడు స్టాఫ్ మెంబర్ జియాతో కంగ్రాచులేషన్స్ మేడం, ఈ రోజు మీరే మా షోరూమ్ కి లాస్ట్ కస్టమర్, అందుకే మీకోసం ఒక స్పెషల్ ఆఫర్ ఉంది. ఈ బాక్స్ లో కొన్ని లక్కీ చిట్స్ ఉన్నాయి, మీరు కళ్ళు మూసుకొని ఇందులో నుండి ఏదైనా ఒక చిట్ సెలెక్ట్ చేయండి, అందులో ఏ గిఫ్ట్ వస్తే అది మీకు ఫ్రీగా ఇస్తాము అని చెప్పగానే జియా చాలా హ్యాపీగా అందులో ఒక చిట్ తీస్తుంది. కట్ చేస్తే ఇంకేముంటుంది, ఆమె ఎప్పటి నుంచో ఎక్స్పెక్ట్ చేస్తున్న ఆ బ్యాగే. ఫైనల్ గా అది దక్కేసరికి జియా ఎగిరి గంతులు కొడుతూ అబ్బా ఈ రోజు నిజంగానే నా లక్కీ డే అనుకుంటా అని ఎక్సైట్ అవుతుంది. కానీ పాపం ఆమెకేం తెలుసు ఇదంతా యానా తన కోసం స్పెషల్ గా ప్లాన్ చేయించిందని. వాళ్ళిద్దరు ఆ బ్యాగ్ తీసుకొని బయటకు వస్తుంటే అక్కడ వాళ్ళకి మియా కనిపిస్తుంది. ఆమె ఎవరో కాదు, వీళ్ళ సెకండ్ బ్రదర్ చాన్ గర్ల్ ఫ్రెండ్. జియా చేతిలో ఉన్న కాస్ట్లీ బ్యాగ్ చూడగానే మియా కళ్ళు తిరుగుతాయి. ఆమె డైరెక్ట్ గా జియా దగ్గరకు వచ్చి ఈ బ్యాగ్ చాలా బాగుంది, దీన్ని నాకు ఇప్పుడే ఇచ్చేయి అని మాట్లాడేస్తుంది. బాగున్నారా, టీ తాగారా, టిఫినీలు తిన్నారా అని కూడా లేదు, డైరెక్ట్ బ్యాగే డిమాండ్ చేస్తుంది. జియా కూడా తగ్గుతుందా, పిచ్చి పట్టిందా నీకేమైనా, అడుక్కునే వాళ్ళు కూడా ఇంత దారుణంగా ముఖం మీద బిచ్చం ఎత్తుకోరు అని ఇచ్చి పడేస్తుంది. ఆ మాటతో మియా ఫ్రెండ్స్ ముందే ఆమె పరువు మొత్తం గంగలో కలిసిపోతుంది. మియా ఫ్రెండ్స్ ఆమె ఎగతాళి చేస్తూ ఏంటి మియా ఇది, నీకేది కావాలని చాన్ వెంటనే కొనిస్తాడని బిల్డప్ ఇచ్చావు, తీరా చూస్తే నీ కాబోయే అత్తగారింటి వాళ్ళే నీకు ఎగెనెస్ట్ గా మాట్లాడుతున్నారు అని అంటారు. మియా కవర్ చేస్తూ పర్లేదు వదిలేయండి, నా కోసం చాన్ ఏదైనా చేస్తాడనే విషయం వీళ్ళు మర్చిపోయినట్టున్నారు, అయినా ఈ నార్మల్ బ్యాగ్ కాస్ట్ ఎంత ఉంటుంది, మహా అయితే నేను చాన్ని అడిగితే తను వెంటనే కొనిస్తాడు అని గొప్పలు చెప్తుంటే జియా నవ్వుతూ అవునా అయితే ఒక 100 మిలియన్స్ తీ చూద్దాం అని సవాల్ చేస్తుంది. ఆ మాట విన్న మియా కాళ్ళ కింద భూమి కదిలిపోతుంది టెన్షన్ తో. ఏయ్ నేనేం పల్లెటూరుదని కాదు, ఈ బ్యాగ్ వాల్యూ 100 మిలియన్స్ ఉండే ఛాన్స్ లేదు అని అంటే జియా నువ్వు నిజంగానే పల్లెటూరు దానివి, నీకు బ్రాండ్స్ గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నావు, నీ బతుకెప్పుడు మార్కెట్ లో ఏది దొరికితే అది కొనేయాలి, అది ఎవరి సొమ్ముతో, నా బ్రదర్ సొమ్ముతో అని అంటుంటే మియా పొగరు
పొగరుతో. అయితే ఏంటి, అతను నా ఫ్యూచర్ హస్బెండ్, నేను అతని డబ్బులు ఎంతైనా తగులేస్తాను, కత్తికి లేని దురద పీటకెందుకు అని అడుగుతుంది. చాన్ కి కాల్ చేసి, చాన్ నన్ను ఇక్కడ మాల్లో అందరూ కలిసి బుల్లి చేస్తున్నారు, ఏడిపిస్తున్నారు, అన్ని చేస్తున్నారు అని కంప్లైంట్ ఇస్తుంది. కాల్ కట్ చేయగానే ఇప్పుడు చూడండి నా చాన్ ఇక్కడికి వచ్చి మీ ఇద్దరికి ఎలా బుద్ధి చెప్తాడో. కొద్దిసేపటికి చాన్ అక్కడికి కంగారుగా పరిగెత్తుకుంటూ వస్తాడు. వెంటనే మియా డ్రామా స్టార్ట్. కావాలని తన చంపపై తనే కొట్టుకొని చాన్ ఇద్దరు సిస్టర్స్ కలిసి దారుణంగా బుల్లి చేసి కొట్టారన్నట్టు యాక్ట్ చేస్తుంది. దానికి తోడు ఆ ఫ్రెండ్స్ కూడా ఆమెకి సపోర్ట్ చేస్తారు. జియాని కొట్టడానికి చెయ్యి ఎత్తుతుంది. కానీ ఆమె చెయ్యి తగలక ముందే యాన్ ముందుకొచ్చి ఆమె దవడ వాసిపోయేలాగా ఒకటిస్తుంది. యాన కళ్ళల్లో నిప్పులు కురిపిస్తూ వాడిపోతే వీడు, వీడిపోతే నేను పోతే నా మామ్ హస్బెండ్ అని ఎవరైనా నా వాళ్ళ జోలికి రావడానికి ఇదేమైనా పశువుల దొడ్డ, బాగుమతి అడ్డ అని గట్టిగా ఇచ్చి పడేస్తుంది. దాంతో అతను కూడా కోపంతో ఊగిపోతూ యానాపై అరవడానికి ముందుకొస్తాడు. జియా కోపంతో అతని చెవి పట్టుకుని, ఒరే పిల్ల బచ్చాగా, గర్ల్ ఫ్రెండ్ రాగానే నీ సొంత సిస్టర్స్ ని మర్చిపోయావా? నీకంత నమ్మకం లేకపోతే సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయి అని చెప్పి ఆ వీడియో ఫుటేజ్ ని డైరెక్ట్ గా చాన్ ఫోన్ కి సెండ్ చేస్తుంది. అది చూసి మియా గుండె ఆగిపోయినంత పని అవుతుంది. వీళ్ళ దగ్గరికి ఈ ఫుటేజ్ ఇంత త్వరగా ఎలా వచ్చింది అని భయంతో వెంటనే చాన్ చేతిలోని ఫోన్ లాక్కుని ఆ వీడియోని డిలీట్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ యానా నవ్వుతూ, నువ్వెంత ట్రై చేసినా వేస్ట్ మియా, అది అన్స్క్రిప్టెడ్ ఒరిజినల్ వీడియో, దాన్ని ఎవరు రిమూవ్ చేయలేరు, డిలీట్ చేయడం నీ వల్ల అస్సలు కాదు అని చెప్తుంది. అక్కడ జరిగిన డ్రామా చూసి చాన్ ఫస్ట్ షాక్ అవుతాడు. కానీ అతను ఆ మియా ప్రేమలో ఎంత గుడ్డోడంటే, పర్లేదు మియా, నేను నిన్ను పూర్తిగా నమ్ముతాను, ఖచ్చితంగా ఇక్కడ ఏదో జరుగుంటుంది, రీజన్ లేకుండా నువ్వు అబద్ధం ఎందుకు చెప్తావు అని ఆమెకి సపోర్ట్ చేస్తాడు. ఇక యానా జియాతో, ఇప్పటికైతే వీడి తలకెక్కిన ఆ ప్రేమ భూతం ఇంకా వదలట్లేదు, అందుకే మనం ఇప్పుడు దీన్ని దించలేం అని చెప్పి వాళ్ళిద్దరు అక్కడి నుంచి వెళ్లిపోతారు. దాంతో మియాకి పిచ్చ కోపం వస్తుంది. ఆమె చాన్ తో, నేను నీతో బ్రేకప్ చెప్పేయాలనుకుంటున్నాను, నీ సిస్టర్స్ కి ఎవరికి నేను నచ్చలేదు అని డ్రామా స్టార్ట్ చేస్తుంది. మియా ఫ్రెండ్స్ అందుకొని, చాన్ నువ్వెంత దారుణంగా తయారయ్యావు, నీ కోసం తన ఇల్లు ఫ్యామిలీని కూడా వదిలేసి రావాలనుకుంటున్న నీ గర్ల్ ఫ్రెండ్ కంటే నీకు నీ ఫ్యామిలీనే ఎక్కువైపోయిందా అని నిలదీస్తారు. దాంతో ఆ తిక్కలుడు పూర్తిగా కరిగిపోయి మియాను బ్రతిమలాడుతూ సారీ చెప్తాడు. నువ్వేం వర్రీ అవ్వకు మియా, నేను త్వరగా నిన్ను పెళ్లి చేసుకుంటాను, అప్పుడు అందరూ నిన్ను ఇష్టపడతారు అని ప్రామిస్ చేస్తాడు. మియా మనసులో, హాహా ఒక్కసారి పెళ్లి జరగనివ్వు, ఆ తర్వాత నిన్నెలా దోచేయాలో నాకు తెలుసు అని కుట్రలు పంతుంది. ఆ తర్వాత సీన్ లో మియా ఆంటీని కలవడానికి వస్తుంది. ఆంటీ వెంటనే యానా జియాలని కిందకి పిలిపించి ఆమెను ఇంట్రడ్యూస్ చేస్తుంది. మియా అప్పటికి ఒక ప్లాన్ రెడీ చేసి పెట్టుకుంటుంది. ఎందుకంటే ఆంటీ ఆమెను చూడగానే, మియా ఆ డీ బ్రాండ్ ట్రక్ నిండా బ్యాగ్స్ పంపించింది నువ్వేనా? ఎందుకంటే ఆ ఓనర్ ఎవరో మాకు తెలీదు, పైగా నువ్వు నాకేదో గిఫ్ట్ ఇస్తా అన్నావు కాబట్టి ఖచ్చితంగా ఆ ఓనర్ వి నువ్వే అనుకుంటున్నాను అని అడుగుతుంది. మియా కూడా ఆ ఛాన్స్ ని వదలకుండా, అవునా ఆంటీ నేనే పంపించాను అని అబద్ధం చెప్తుంది. ఆ ఆంటీ ఇంకా చాలా ప్రౌడ్ గా యానా జియాతో, చూసారా మియానే ఆ డీ బ్రాండ్ ఓనర్ అట, నిన్న ట్రక్ నిండా నా కోసం బ్యాగ్స్ పంపించింది తనే అని చెప్తుంది. జియా నవ్వుతూ, మా ఈ మాట నువ్వు కోర్ట్ రూమ్ లో చెప్పినా నేను అస్సలు నమ్మను, ఇంత చీప్ క్యారెక్టర్ ఉన్న ఈ అమ్మాయి అంత పెద్ద ఇంటర్నేషనల్ బ్రాండ్ కి ఓనర్ అవ్వడం ఇంపాసిబుల్ అని కొట్టేస్తుంది. యానాకైతే ఆమె పచ్చి అబద్ధం చెప్తుందని క్లియర్ గా తెలుసు కదా, సో డైరెక్ట్ గా మియా కళ్ళలోకి చూస్తూ, నువ్వు నిజమే చెప్తున్నావా, షోరా అని నిలదీస్తుంది. మియా గింత కూడా బెదరకుండా, అవును అంత పెద్ద బ్రాండ్ గురించి నేను నీకెందుకు అబద్ధం చెప్తాను అని అంటుంది. ఎందుకంటే ఆ డీ బ్రాండ్ ఓనర్ ఇంతవరకు ఎప్పుడు మీడియా ముందుకు రాలేదు, తన ఫేస్ చూపించలేదు, సో అదే ఆమె ప్లాన్ అన్నమాట. దాంతో జియా మేనేజర్ కి కాల్ చేసి ఇంకొక ట్రక్ లోడ్ నగలను ఇంటికి పంపించమని ఆర్డర్ ఇస్తుంది. దాన్ని మియా ఎలా కవర్ చేస్తుందంటే, జియా కావాలని తనతో కాంపిటీషన్ పడి డీ బ్రాండ్ కాకుండా ఏదో లోకల్ బ్రాండ్ సామాన్లని తెప్పించుకొని సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ పొందుతున్నట్లు బిల్డప్ ఇస్తుంది. కొద్దిసేపటికి డీ బ్రాండ్ స్టాఫ్ మెంబర్స్ మళ్ళీ ఇంకొక ట్రక్ డెలివరీ తీసుకొని వస్తుంది. అంటే ఆమెను చూసి, నిన్న ఈ ఐటమ్స్ పంపించింది నువ్వే కదా అని అడిగితే ఆ స్టాఫ్, అవును మేడం, మా ఓనర్ మాకు ఇంకొక ట్రక్ డెలివరీ ఇవ్వమని చెప్పారు అని చెప్తుంది. మియా, నువ్వు ఇంకొక ట్రక్ పంపించమని చెప్పావా అని అడిగితే అది తడబడుతూ, హాహా అవును మామ్, వేర్వేరు రోజుల్లో వేర్వేరు ట్రక్స్ వస్తాయని చెప్పడం మర్చిపోయా అని అబద్ధం చెప్తుంది. అప్పుడు ఆ మేనేజర్ యానా వైపు చూస్తుంది. యానా ఆమె కంటి సైగ చేయగానే ఆ మేనేజర్ మియాతో, సారీ మేడం, అసలు మీరెందుకు డ్రగ్స్ పంపిస్తారు, అయినా అసలు మీరు మా షోరూమ్ లో కూడా కనీసం వర్క్ చేయరు కదా అని బాంబ్ పేలుస్తుంది. ఆంటీ షాక్ అవుతూ, ఏం మాట్లాడుతున్నావు, ఆమె మీ బ్రాండ్ ఓనర్ కదా అని అంటే స్టాఫ్ మెంబర్ నవ్వుతూ, మా బ్రాండ్ ఓనర్ ఎవరో నాకు బాగా తెలుసు మేడం, ఈవిడ షోరూమ్ లో బ్యాగ్ కొనడానికి నిన్న వచ్చారు, కానీ లైన్ క్రాస్ చేసినందుకు ఈమె పేరును మా బ్రాండ్స్ అన్నిటి నుండి బ్లాక్ లిస్ట్ చేశాం, కనీసం ఒక బ్యాగ్ కొనే అర్హత కూడా ఈమెకి లేదు, అలాంటిది ట్రక్కులు బ్యాగులు పంపిస్తుందా అని అసలు నిజం బయట పెట్టడంతో మియా గుట్టు మొత్తం రట్టయిపోతుంది. వెంటనే నకనకలాడుతూ సారీ అని ఏడవడం స్టార్ట్ చేస్తుంది. నన్ను క్షమించండి మామ్, నేను కేవలం మీ ఫ్యామిలీలో ఒకరిగా సెట్ అవ్వడానికే ఇదంతా చేశాను అని సెంటిమెంట్ డైలాగులు కొట్టి ఆయింట్మెంట్ పూస్తుంది. ఆంటీ మనసు కరిగిపోయి, పర్లేదులేమ్మా అని అంటుంది. కానీ అంతలోనే అక్కడ ఒక చేదు నిజం బయటపడుతుంది. చాన్ అసలు ఈ ఫ్యామిలీ కొడుకు కాదన్న విషయం రివీల్ అవుతుంది. ఆంటీ షాక్ అవుతూ, చూడు నాకు ఇలాంటి జోకులు అస్సలు నచ్చవు అని అంటే జియా, మామ్ నీకు నా
మీద నమ్మకం ఉంది కదా, ఇదిగో ఈ ప్రూఫ్ చూడు అని కొన్ని డాక్యుమెంట్స్ చూపిస్తుంది. ఆ ప్రూఫ్ చూడగానే చాన్, మియా, ఆంటీ ముగ్గురు షాక్. యానా అప్పుడు ఆ స్టోరీ మొత్తం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అయితే అసలు కొడుకు ఎవరైనా డౌట్ వాళ్ళకి రాగానే అక్కడికి యూ వస్తాడు. యూ గురించి ఇప్పటి వరకు ఆంటీ, యానా, జియాలకు మాత్రమే తెలుసు. చాన్ కి అసలు తెలీదు. జియా తన మామ్ కి సైగ చేయడంతో ఆంటీ యూని తన కొడుకుగా యాక్సెప్ట్ చేసి పాత విషయాల్ని గుర్తు చేసుకుంటుంది. ఆ తర్వాత ఆంటీ చాన్ తో క్లియర్ గా, చూడు చాన్, ఇకపై నువ్వు మా ఫ్యామిలీ మెంబర్ వి కావు, కాబట్టి నిన్ను ఈ ఇంట్లో ఉంచడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ ఆస్తిపై సర్వ హక్కులు నా కొడుకు యూకే ఉన్నాయి అని చెప్తుంది. ఆ మాటకి మియా రెచ్చిపోతూ, అదెలా కుదురుతుంది, ఇన్నాళ్ళుగా అతను ఇక్కడే ఉన్నాడు కదా, ఇప్పుడు హఠాత్తుగా ఇంటి నుండి బయటికి ఎలా గెంటేస్తారు అని గొడవ చేస్తుంటే ఆంటీ కోపంతో, అసలు నీకేమైంది మియా, నేను నా కొడుకుతో మాట్లాడుతుంటే నువ్వెందుకు మధ్యలో దూరి ఫైట్ చేస్తున్నావు అని అడుగుతుంది. మియా మనసులో, ఫైట్ చేయకపోతే డబ్బులు ఎలా వస్తాయి, వీడు ఫేక్ కొడుకు అని నాకెలా తెలుస్తుంది, ఇప్పుడు రియల్ కొడుకుని పడేయాలంటే మళ్ళీ ఎక్స్ట్రా కష్టపడాలిరా సామి, కానీ నా ప్రయత్నం నేను ఆపను అని ప్లాన్ వేసుకుంటుంది. మియా ఎంత బ్రతిమ్లాన్నా చాన్ మాత్రం అతనికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ కదా, సో నా ఫ్యామిలీ నన్ను యాక్సెప్ట్ చేయనప్పుడు ఇకపై నా కాళ్ళ మీద నేను నిలబడి నా ఖర్చులు నేనే చూసుకుంటాను అని అందరికి థ్యాంక్స్ చెప్పి వెళ్లిపోతాడు. మియాకి ఇష్టం లేకపోయినా కోపంతో అతను వెనకాలే వెళ్లిపోతుంది. జియాకు కొంచెం బాధగా అనిపిస్తుంది. యాక్చువల్ గా ఇదంతా మియా నిజ స్వరూపం బయట పెట్టడానికి ఇదే సరైన టైం అని. ఆ తర్వాత చాన్ ఒక బార్ కెళ్లి బాధతో పిచ్చ డ్రింక్ చేస్తాడు. అతనికి డబ్బు మీద ఆశ లేదు, కానీ ఇన్నేళ్లుగా అమ్మ అనుకున్న ఆవిడ తన ఇంటి నుండి పొమ్మండం తట్టుకోలేకపోతాడు. కట్ చేస్తే బిల్ పే చేసే టైం కి చాన్ తన కార్డ్స్ అన్ని ఇస్తాడు, కానీ ఏ ఒక్క కార్డ్ కూడా వర్క్ అవదు. చాన్ మియాని రిక్వెస్ట్ చేస్తాడు బిల్ పే చేయమని. మియాకు అస్సలు ఇష్టం లేకపోయినా పే చేస్తుంది. మియా అతన్ని మళ్ళీ ఆ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళమని బ్రతిమలాడుతూ ఉంటుంది. కానీ చాన్, నేను వాళ్ళ హ్యాపీ లైఫ్ లోకి మళ్ళీ వెళ్లి ప్రాబ్లం అవ్వాలి అనుకోవట్లేదు అని రిజెక్ట్ చేస్తాడు. మియా మనసులో, ఈ దరిద్రుణ్ణి వదిలించుకోవాల్సిందే, లేదంటే నేను అడక్క తినాలి అని ఫిక్స్ అవుతుంది. ఇంకో పక్క ఇంట్లో వాళ్ళంతా కూర్చుని ఇదే విషయం మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదంతా జియా ఇంకా యానా ఆంటీతో కలిసి చేపిచ్చుంటుంది. సో ఆంటీ బాధపడుతూ, పాపం చాన్ మనసు ఎంత గాయపడిందో కదా అని అంటుంటే జియా, నువ్వేం వర్రీ అవ్వకు మామ్, అతని నిజాన్ని ఫేస్ చేయక తప్పదు. అప్పుడే అతని బుద్ధి గడ్డివాం నుండి బయటకు వస్తుంది. ఆ మియా చాలా డేంజర్, మన బ్రదర్ బ్రెయిన్ వాష్ చేయడంలో ఆమె ఎక్స్పర్ట్ అని చెప్పి యూకి థ్యాంక్స్ చెప్తుంది. అప్పుడు యూ, పర్లేదు, నా ఫ్యామిలీ కోసం ఈ మాత్రం చేయలేనా అని అంటాడు. ఆ తర్వాత మియా వెళ్లి మింగ్ ని కలుస్తుంది. సో ఆమెకు నచ్చ చెప్తూ, చూడు మియా, యాన్ ఫ్యామిలీ నిన్ను తక్కువ చేయడానికే కావాలని ఇలా చేస్తుంది, నువ్వేం వర్రీ అవ్వకు. ఇంకొక వారంలో ఆంటీ బర్త్డే ఈవెంట్ ఉంది కదా, ఆ ఈవెంట్ లో ఆ ఇద్దరు సిస్టర్స్ ని ఇల్లు వదిలిపోయేలా చేయకపోతే నా పేరు మార్చుకుంటా అని చెప్తుంది. చివరికి ఆంటీ బర్త్డే ఈవెంట్ రాగానే అక్కడికి చాన్ తన మామ్ కోసం కేక్ పట్టుకుని వస్తాడు. జియా అతనికి నచ్చ చెప్తూ, చాన్, నువ్వు మా ఫ్యామిలీకి దూరం కాలేదు, నువ్వు కూడా లోపలికి రా అని పిలుస్తుంటే చాన్ అక్కడికి వచ్చి ఎవరికి ఇన్సల్టింగ్ గా అనిపించడం ఇష్టం లేక లోపలికి రాడు. ఇంతలో బర్త్డే ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. మింగ్ చాలా హ్యాపీగా ఉంటుంది, ఎందుకంటే జియా నిరికించడానికి ఒక పెద్ద ప్లానింగ్ వేసింది. జియా చిన్నప్పుడు తప్పిపోయిన కన్నవాళ్ళంటూ ఇద్దరిని తీసుకొచ్చి అక్కడ నిలబెడుతుంది. వాళ్ళు జియాని చూడగానే తెగ ఎమోషనల్ అయిపోతారు. కానీ వాళ్ళే జియా పేరెంట్స్ అనడానికి ప్రూఫ్స్ ఏంటని అందరూ అడిగితే ఆంటీ అందుకొని జియా భుజం మీద ఒక పుట్టుమచ్చ ఉంటుంది, అది నాకు చిన్నప్పటి నుంచి తెలుసు అని చెప్తుంది. జియా వెంటనే, 1 సెకండ్ ఆంటీ, ఆ పుట్టుమచ్చ గురించి మా ఇంటి పని మనిషికి కూడా తెలుసు, చిన్నప్పటి నుంచి తనే నన్ను స్నానం చేయించి పెంచింది, సో ఆ విషయం ఎవరైనా చెప్పగలరు అని తిప్పి కొడుతుంది. దాంతో వాళ్ళు డిఎన్ఏ టెస్ట్ టాపిక్ తీస్తారు. మింకి ముందే తెలుసు వాళ్ళ కంపెనీ ఆ టెస్ట్ మెషిన్ తయారు చేసింది కాబట్టి శాంపిల్స్ ఎలా మార్చాలో, అందుకే రిజల్ట్స్ పాజిటివ్ వచ్చేలా ఆమె ఆల్రెడీ జియా హెయిర్ శాంపిల్స్ ని అందులో సెట్ చేసి పెడుతుంది. టెస్ట్ చేయగానే రిజల్ట్స్ పాజిటివ్ వస్తుంది, బట్ స్టిల్ జియా వాళ్ళతో వెళ్ళడానికి ఒప్పుకోదు. దాంతో వాళ్ళు డ్రామా స్టార్ట్ చేస్తారు, డబ్బులున్నాయి కాబట్టి వాళ్ళతో ఉండడానికి రెడీ అయిపోయింది అని. జియా నవ్వుతూ, అబ్బా ఏం యాక్టింగ్, ఈ డ్రామా ఆడమన్నాడు, మీకు ఇచ్చిన డబ్బుల కంటే నేను ఎక్కువ ఇస్తాను, వెళ్ళి యాక్టింగ్ నేర్చుకోండి అని ఇస్తుంది. అంతలోనే యాన డ్రెస్సింగ్ రూమ్ రిలేటెడ్ సీసీటీవీ ఫుటేజ్ ని మొత్తం ప్లే చేస్తుంది. అందులో ఆవిడ దొంగచాటుగా వెళ్లి జియా హెయిర్ శాంపిల్స్ దొంగలించడం క్లియర్ గా ఉంటుంది. దాంతో వాళ్ళిద్దరు అబద్ధం చెప్పామని ఒప్పుకుంటారు. ఇంకో పక్క చాన్ ఒంటరిగా నిలబడడం చూసి మియా పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని హక్ చేసుకుంటుంది. నీ దగ్గర ఏమీ లేకపోయినా పర్లేదు చాన్, నేను నిన్నెప్పటికీ వదిలిపెట్టను, నీతోనే ఉంటాను అని నమ్మిస్తుంది. అతను నవ్వుతూ, నీకొక నిజం చెప్పాలి మియా, నా సిస్టర్స్ నాతో అబద్ధం చెప్పారు, వాళ్ళు కేవలం నిన్ను టెస్ట్ చేయడానికి నేను ఈ ఫ్యామిలీ కొడుకుని కాదు అని డ్రామా ఆడారు అని చెప్తాడు. అది విన్నా మియా, హా, మింగ్ చెప్పిన ప్రెడిక్షన్ నిజమే అన్నమాట అని తెగ హ్యాపీ అయిపోతుంది. ఇక్కడ సీన్ కట్ చేస్తే ఆ దొంగ పేరెంట్స్ ఎక్కడ తన పేరు చెప్పేస్తారు అని మింగ్ తెగ భయపడిపోతుంది. కానీ వాళ్ళు ఆమె పేరు చెప్పక ముందే పోలీసులు అరెస్ట్ చేసి జైలుకి తీసుకెళ్లిపోతారు. ఆ తర్వాత మింగ్ మళ్ళీ యానాని తన వల్లో వేసుకోవడానికి ట్రై చేస్తుంది. యానాతో, నువ్వు నాతో చేతులు కలిపితే ఆ జియాని ఈ ఇంటి నుండి గెంటేయొచ్చు, అప్పుడు ఈ ఇంటికి నువ్వు ఒక్కదానివే కూతురివి కదా అని ఆశ చూపిస్తుంది. కానీ అక్కడే ఉన్న మింగ్ ని కోకో చూసి గట్టిగా అరుస్తుంది. అంతలోనే ఆంటీ అక్కడికి రావడం చూసి మింగ్ యానా మీద కంప్లైంట్ చేస్తుంది. ఆంటీ యానాని కామ్ గా ఉండమని చెప్తుండగానే మింగ్ వెనుక నుండి ఆంటీని మెట్లపై నుండి గట్టిగా కిందికి తోసేస్తుంది. కింద నిలబడి ఉన్న మియా, చాన్ ఇదంతా చూస్తారు. మియా ఇమ్మీడియట్ గా తెలివిగా యానయ్య ఆంటీని తోసేసింది అని నిందేస్తుంది. యానా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో అలర్ట్ అయిపోయి కింద పడిపోతున్న వాళ్ళ మామ్ ని పట్టుకొని
కాపాడుకుంటుంది. దాంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే పాస్ట్ లైఫ్ లో ఆవిడ మెట్ల నుండి పడి కోమాలోకి వెళ్లి చనిపోతుంది కదా, ఆ రోజు కాపాడుకోలేకపోయానే అన్న గిల్ట్ యానాలో ఇప్పటికీ ఉంటుంది. మింగ్ కవర్ చేస్తూ, సారీ ఆంటీ, యానానే నిన్ను తోసింది అనుకుని నిన్ను కాపాడిపోయి చేయి తగిలింది అంతే అని ఒక బ్లండర్ అబద్ధం చెప్తుంది. ఆ ఆంటీ కోపంతో ఊగిపోతూ దాని దవడ పగలగొట్టి, నా తల వెంట్రుకలు ఊరికే తెల్లబడలేదు మింగ్, నన్ను తోసింది నువ్వే అని నాకు తెలుసు, పైగా నా కూతురు మీద నిందేస్తావా, నీ మనసులో ఇంత విషయం ఉందని తెలిస్తే అసలు ఇంట్లోకి అడుగు కూడా పెట్టేదాన్ని కాదు అని సీరియస్ అవుతుంటే అప్పుడు చాన్ మియా పైకొస్తారు. మియా రికమెండేషన్ స్టార్ట్ చేస్తూ, లేదా ఆంటీ, నీ మేనకోడలు శుద్ధపూస, తను ఇలా చెయ్యదు అని సపోర్ట్ ఇస్తుంటే ఆంటీ సీరియస్ గా, ఏయ్ నువ్వు నోర్మై, ఒక అవుట్ సైడర్ వి, మా ఫ్యామిలీ మ్యాటర్స్ లో జోక్యం చేసుకునే హక్కు నీకు లేదు, బయటినాడు అని తేల్చేస్తుంది. అప్పుడే జియా సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తుంది. అందులో మింగ్ తోసేసినట్టు క్లియర్ గా ఉండడంతో అక్కడికక్కడ ఇల్లు వదిలి వెళ్లిపోమని గెంటేస్తుంది. ఇక ఇప్పుడు మియా టార్గెట్ మొత్తం ఫ్యామిలీ మీద పడుతుంది. అప్పుడే ఒక గడబడి జరుగుతుంది. కోకో అక్కడున్న మెయిన్ గెస్ట్ ని కరిచింది అని దాన్ని ఒక కేజ్ లో బంధిస్తారు. జియా యానా వెంటనే అక్కడికి పరిగెడతారు. యానా ఆ బోన్ తలుపు తీయగానే సెక్యూరిటీ గార్డ్స్ అడ్డుకుంటారు. ఆమె కోపంతో ఆ గార్డ్ చెయ్యి విరిచేసి, నా బేబీని ఏదో అడవి జంతువులా ట్రీట్ చేయకండి అని వార్నింగ్ ఇచ్చి దాన్ని బయటికి తీస్తుంది. ఆ గెస్ట్ ఆంటీ గట్టిగా అరుస్తూ, ఈ కుక్క నన్ను బ్యాక్ యార్డ్ లో కరిచింది అని కంప్లైంట్ ఇస్తుంది. యానాకి బాగా తెలుసు కోకో ఎవరైనా కావాలని అటాక్ చేస్తే కేవలం తప్పించుకోవడానికే చూస్తుంది. దాంతో రిసెప్షన్ ఏరియాలోని సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ని టైమింగ్ తో సహా చెక్ చేయగానే ఆ కోకో ఫస్ట్ నుంచి ఫ్రంట్ ఏరియాలోనే ఉన్నాడనే విషయం క్లియర్ గా కనిపిస్తుంది. దాంతో ఆవిడ దొరికిపోతుంది. పోలీసుల పేరు చెప్పి బెదిరించగానే ఆవిడ నిజం ఒప్పేసుకుంటుంది, ఇదంతా మియానే చేపించిందని. మియా వెంటనే కాలబేరానికి వచ్చి ఏడుస్తూ సారీ అని బ్రతిమలాడుతుంటే చాన్ అస్సలు నమ్మలేకపోతాడు. మియా ఇలాంటి పని ఎందుకు చేస్తుందా అని షాక్. సిచ్యువేషన్ చూసి వాళ్ళు మియాకి రిలేటెడ్ ఒక పచ్చి నిజాన్ని బయట పెడతారు. మియా ఆల్రెడీ ప్రెగ్నెంట్ అనే విషయం రివీల్ అవుతుంది. చాన్ మైండ్ బ్లాకింగ్సే, ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఇప్పటి వరకు అసలు ఏం జరగలేదు. అలాంటప్పుడు ఆమె ప్రెగ్నెంట్ ఎలా అవుతుంది? దాంతో మియాకి ఆల్రెడీ ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని, అతను అబ్రాడ్ లో ఉన్నాడని, ఈ మోసానికి కుట్రలకి ఆమెను జైలుకు పంపించాల్సిందే అని తేలుస్తారు. మియాకి పిచ్చి లేచిపోయి తన నోటితోనే తన నిజాలు ఒప్పుకుంటుంది. నువ్వు ఈ ఫ్యామిలీ రియల్ కొడుకువి కాదు అని తెలిసినప్పుడే నిన్ను వదిలేయాలనుకున్నాను, కానీ నీ సిస్టర్స్ నిన్ను టెస్ట్ చేయడానికి డ్రామా ఆడుతున్నారనే విషయం తెలిసి మళ్ళీ నీ దగ్గరకు వచ్చాను, కానీ మీరంతా కలిసి నా ప్లాన్ మొత్తం పాడు చేశారు అని అరుస్తుంది. అంతలోనే పోలీసులు వచ్చి ఆమెను అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. ఆ తర్వాత ఫైనల్ గా నలుగురు సిబ్లింగ్స్ కలిసి ఒకే చోట హ్యాపీగా టైం స్పెండ్ చేస్తుంటారు. ఇంకో పక్క మింగ్ ని పోలీసులు అరెస్ట్ చేసేలా జియా ప్లాన్ చేస్తుంది. ఎందుకంటే మింగ్ తన సొంత కన్న వాళ్ళనే మర్డర్ చేసి అదొక యాక్సిడెంట్ అని అందరినీ నమ్మించింది. వాళ్ళ దగ్గర ఆస్తి ఏమీ లేదని, ఈ రిచ్ ఫ్యామిలీలోకి ఎంటర్ అవ్వాలనే ప్లాన్ తో ఆమె ఆ మర్డర్ చేసింది అని పోలీసులు ఆమెను తీసుకెళ్తుంటే లూ అడ్డుపడ్డానికి వస్తాడు. కానీ సరిగ్గా అదే టైంలో అతని తలపై ఒక పూలకుండి పడుతుంది. జియా అతన్ని కాలుతో తన్ని లేపుతుంది. లూ షాక్, అసలు జియా బ్రతికే ఎలా ఉంది, మేమిద్దరం కలిసి ఆమెను తగలబెట్టేశాం కదా అని ఆలోచిస్తాడు. అప్పుడే అతనికి జియా మళ్ళీ పుట్టిందనే విషయం అర్థం అవుతుంది. ఆ తర్వాత లూ జైల్లో ఉన్న మింగ్ ని కలవడానికి వెళ్తాడు. అతను ఆమెకు జియా రీబాత్ గురించి చెప్తాడు. అది వినగానే మింగ్ కి ఒక పెద్ద డౌట్ వస్తుంది. ఒకవేళ యానా జియా ఇద్దరికి రీబార్న్ జరిగిందా, అందుకేనా నేను వేసిన ప్లాన్స్ ఏవి వర్కౌట్ అవ్వకుండా అంత రివర్స్ అయిపోతున్నాయి అని ఆలోచిస్తుంది. దాంతో లూ దొంగ చాటుగా యాన్ ఫ్యామిలీ ఉన్న చోటుకొస్తాడు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని బాంబ్ పెట్టి బ్లాస్ట్ చేయాలనేది అతని ప్లాన్. అతను అక్కడికి వచ్చి హ్యాపీగా బాంబ్ బయటికి తీస్తాడు. కానీ పైనుండి యూ అతనిపై బకెట్ నీళ్లు కుమ్మరిస్తాడు. యూ నవ్వుతూ, ఇప్పుడు బాంబ్ పేల్చి చూద్దాం, నీ దగ్గర రిమోట్ లేదు, దాన్ని ఎలా వెలిగించాలో కూడా తెలీదు, ఒకవేళ తెలిసినా కూడా మాతో పాటు నువ్వు కూడా చేస్తావు అని చెప్తాడు. యానా ఎప్పట్లాగే అతని కాలుతో తన్ని, నీకు ఈ ట్రీట్మెంట్ కరెక్ట్ రా వెధవా అని అంటుంది. అంతేకాదు ఈ లూ ఇల్లీగల్ గా బాంబ్స్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ చేస్తాడు. దాంతో పోలీసులు తెలుసుకుని అరెస్ట్ చేస్తారు. చివరిగా వాళ్ళంతా కలిసి మెంటల్ హాస్పిటల్లో ఉన్న మింగ్ ని కలవడానికి వెళ్తారు. మింగ్ ని చూడగానే ఆమె పూర్తిగా పిచ్చైపోయిందని అర్థం అవుతుంది. ఒక కంప్లీట్ డిఫరెంట్ పర్సన్ లా మారిపోతుంది. నిజానికి ఎక్కడ ఏం జరుగుతుంది, ఎవరికి రీబార్న్ అయింది, తనే మెయిన్ లీడ్ అనే విషయాలన్నీ ఆమెకి తెలుసు. కానీ ఆమె తన ఊహా ప్రపంచంలోనే ఉండిపోతూ సొంతంగా తన స్టోరీ అల్లుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత జియా యానా ఇద్దరు ఇంటికి తిరిగి వస్తారు. ఇంట్లో జియా యానా, చాన్ యూ, లియో ఇంకా అంకుల్ ఆంటీ అంతా కలిసి ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ లాగా వాళ్ళ లైఫ్ ని హ్యాపీగా స్పెండ్ చేస్తారు. దాంతో ఈ స్టోరీ హ్యాపీ ఎండింగ్ అవుతుంది. సో గైస్, ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ గనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రోజు ఇంకో స్టోరీతో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తా. అంతవరకు టాటా, బై బై.